ఓకే, సో మనకేంటంటే చూడండి, మనం ఆల్మోస్ట్ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా చేసేసాం. మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కోటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి మనం చేయాల్సింది. ఓకేనా? సో మనకి డాక్యుమెంట్లు అన్ని పోస్ట్ చేయడం తెలిసిపోయింది. అలాగే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కూడా మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాం ఇంతకు ముందు. చేసాం కదండి సార్? అది అకౌంట్ వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ రెండు చేసాం కదా మనం. జస్ట్ క్రియేట్ చేసాం సార్, పోస్ట్ చేయలేదు. ఇంకా డాక్యుమెంట్ పోస్ట్ చేయలేదా? చేయలేదు. ఆ రోజు ఎర్రర్ వచ్చింది కదా. అకౌంట్ రిసీవబులా? అకౌంట్ రిసీవబుల్లో ఎర్రర్ వచ్చింది, అది నెంబరింగ్. ఓకే, నంబర్ రేంజ్ జరగచ్చు. మిగతా వాళ్ళు చేశారు కొంతమంది. ఓకే, మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్టేనండి. ఆ రోజు ఏం చెప్తున్నాం అంటే మనం ఓన్లీ కస్టమర్ కి సంబంధించినటువంటి లాస్ట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసినప్పుడు నంబర్ రేంజ్ ప్రాబ్లం ఉండటం వల్ల మీరు తీసుకోలేదు మీ సిస్టమ్ లో. అది అయిపోయిందండి. చేశారా? మిగతా వాళ్ళు చేశారంట కొంతమంది. మీరు చేశారా? సార్ నేను క్రియేట్ చేశాను. మాది మెసేజ్ వచ్చి ఓకే, మీరు చేశారు కదా. మీరు పోస్ట్ చేయలేదు సార్ నేను. ఓకే, డాక్యుమెంట్లు పోస్ట్ చేయలేదు అంటున్నారు కదా. ఎస్ సార్. ఓకే ఓకే, ఏఆర్ డాక్యుమెంట్లు పోస్ట్ చేయాలైతే మనం. ఓకే, అంతవరకు చేసాం అంతే. మిగతా వాళ్ళు ఇంకా ఓకే, ఫైన్ అర్థమైంది నాకు. ఏఆర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేయాలి మనం. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉంది. ఏఆర్ సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని పోస్ట్ చేయాలి కదా. ఓకే, మీ డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయింది కదా, ప్రాబ్లం లేదు కదా. అది వెండర్స్ క్రియేట్. ఎంతమంది ఎన్ని క్రియేట్ చేస్తారు మీరు? నేను 2 చేశాను సార్. 2 చేశారు అంతేనా? ఓకే ఓకే, క్లియర్ అయిపోయింది. అంటే మీరు చేసింది ఏంటంటే XD01లో చేశారు. అవును సార్. XD01లోకి వెళ్ళి అయితే పని చేద్దాము. శాంపిల్ గా ఒక 2-3 వెండర్స్, సారీ 2-3 పోస్టింగ్స్ చేద్దాం. చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇంకా ఓకేనా? మనం పని చేయండి. ఇప్పుడు కస్టమర్స్ కదా మీరు క్రియేట్ చేసింది కాబట్టి మనకు ఒక సేల్స్ అకౌంట్ కావాలి. ఆ జిఎల్ ఒకటి క్రియేట్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి మనకు 2 టీ కోడ్లు ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే కస్టమర్ కి సంబంధించింది కాబట్టి కస్టమర్కి ఏదైనా అమ్మితేనే కదా మనం చేసేది. కాబట్టి FS00లోకి వెళ్ళి ఒక జిఎల్ అకౌంట్, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సేల్స్ అకౌంట్ అంటే సపరేట్ గా నెంబరింగ్ ఒకటి చూడండి. OBD4లోకి వెళ్ళి చూడండి ఒకసారి, నెంబరింగ్ చూడండి. సార్ నాకు ఆల్రెడీ నేను 2 క్రియేట్ చేశాను సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ క్రియేట్ చేశారా? అంతకుముందు అంటే మనం జిఎల్ పోస్ట్ డొమైన్ అది ఏపీలో చేశాను అకౌంట్. చేశారా మీరు సపరేట్ గా చేశారా? మీరు చెప్పింది చేశాను. ఓకే, అంటే మీ సేల్స్ అకౌంట్ ఐడియా ఉందా? మిగతా వాళ్ళకి ఐడియా ఉందా? అంటే అవి యూజ్ చేయొచ్చు కదా సార్ ఏపీలోటి? చేయొచ్చు 100% చేయొచ్చు. కాకపోతే చూపిద్దాం సార్ మనం. సరే, మనం ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్తాం కదా. క్రియేట్ లోకి వెళ్తాం. చూపించండి అక్కడ, క్రియేట్ సింబల్ చూపించండి. అక్కడ క్రియేట్ లోకి వెళ్తాము. సేల్స్ అకౌంట్ అనేది కింద చూడండి. ఆ సేల్స్ అకౌంట్స్ లో మెటీరియల్, మీరు అట్లా క్రియేట్ చేస్తారా? మెటీరియల్ అట్లా క్రియేట్ చేస్తారా? ఓకే, ఆ మెటీరియల్ మీద క్లిక్ చేయండి ఒకసారి చూద్దాం ఎలా ఇచ్చారో మీరు. ఒక పని చేద్దాం, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఏమైంది కానివ్వండి. సేల్స్ లోనే సేల్స్ అకౌంట్ అని ఒక సపరేట్ గా క్రియేట్ చేద్దాం. అన్న నంబరింగ్ మీరు ఆల్రెడీ ఎక్కడికి ఇచ్చారు? సేల్స్ అకౌంట్ లో. ఓకే, 301 వరకు ఇచ్చారు కదా. క్రియేట్ లోకి వెళ్ళి 3,03,000 తీసుకోండి. తీసుకున్నారు కదా. పక్కన ఇక్కడ వచ్చేసి సేల్స్ అకౌంట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకు దేని కింద వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద సేల్స్ అకౌంట్ అని రాయండి. మన వాళ్ళకి ఐడియా ఉండే విధంగా ఉంటుంది. తర్వాత చూద్దాం. సేల్స్ చేసి అని రాయండి, కింద కూడా సేల్స్ అకౌంట్ అని రాయండి. ఓకే సార్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళి కరెన్సీ తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే పోస్టింగ్ డేట్ తీసుకోండి. కిందకి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే పోస్టింగ్ కి 001 తీసుకోండి. కౌంట్ చేయకు. తీసుకున్నారా? క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి 001 తీసుకోండి. అక్కడ పోస్టింగ్ G001. జీగా సార్.
G001 ఒకసారి చెక్ చేసి చూపించండి అక్కడ, లేకపోతే స్క్రోల్ చేయండి కనిపిస్తుంది. సార్ అది G01 అనమాట. ఇది మనం ఆల్రెడీ చేసాం కదా ఇంతకుముందు, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ చేసాం కదా, అది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. సేల్స్ అకౌంట్ క్రియేట్ అయింది కదా, చూసారా? సేల్స్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసాం. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కస్టమర్స్ కు సంబంధించినటువంటి ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలంటే మనకి మామూలుగా టీ కోడ్ ఏమొస్తుందంటే FB70 ఒకటి ఉంది, F-22 ఉంది, రెండు ఉన్నాయి మనకి. ఆ ఇమేజ్ లో ఉందా చూపించండి ఒకసారి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలంటే FB70 F-22 ఈ రెండింటి ద్వారా పోస్ట్ చేయొచ్చు. చూడండి, కస్టమర్ ఇన్వాయిసెస్ FB70 F-22 ఈ రెండింటి ద్వారా మనం కస్టమర్ కి సంబంధించినటువంటి ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేయొచ్చు అనమాట. అది పైన అదే సార్, అదేనండి, AR లో ఉంది చూడండి, AR లో ఫస్ట్ ఉంది, అది ఫస్ట్ ఆయన చూపిస్తున్నారు కదా, అదండి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లేకపోతే F-22 ఈ రెండింటి ద్వారా మనం పోస్ట్ చేయొచ్చు. మనం FB70 తో పోస్ట్ చేద్దాం. వెళ్ళండి సార్, FB70 లోకి వెళ్ళండి ఒకసారి. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక కస్టమర్ని తీసుకోండి. అక్కడ ఫస్ట్ మాన్యువల్ గా టైప్ చేయొద్దండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్ వస్తాయి. మాన్యువల్ స్క్రోల్ చేయండి, ఎప్పుడైనా స్క్రోల్ చేస్తే మీకు యాజ్ టీజ్ గా ఏముందో అదే తీసుకుంటుంది, చూపిస్తుంది మనకి. కంపెనీ కూడా ఇచ్చారా మీరు? ఫస్ట్ చూడండి. ఇక్కడ వచ్చింది సార్ కంపెనీ. సార్ తీసుకున్నా సార్, కస్టమర్ నెంబర్ తీసుకున్నారా? కస్టమర్ మనం క్రియేట్ చేసిందేనా, అది మీరు చేసిందేనా? నేను చేసిందే సార్. ఓకే, పక్కన ఇన్వాయిస్ డేట్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, ఓకే, ఇన్వాయిస్ డేట్ తీసుకున్నారు. పక్కన ఇంకోటి రిఫరెన్స్ రాయండి ఏదన్నా. ఏదో ఒకటి ఇచ్చేయండి, పర్లేదు. అమౌంట్ ఒక 5,000 ఇవ్వండి. అమౌంట్ 5,000 ఇచ్చారా? కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి, కింద టెక్స్ట్ ఉంది కదా, అక్కడ రాయండి. సార్ రాసినండి. రాసి కింద GL దగ్గరికి రండి. అక్కడ ఏం తీసుకుంటారు మీరు? పైన కస్టమర్ తీసుకున్నారు కదా? అవును సార్. పైన కస్టమర్ తీసుకున్నారు కాబట్టి కింద పని చేద్దాం, స్క్రోల్ చేయండి. అక్కడ మీకు రా మెటీరియల్ గానే మనం తీసుకుందాం, ఇవ్వండి, కంటిన్యూ చేయండి. రా మెటీరియల్ ఏమైనా తీసుకోండి, లేకపోతే సేల్స్ అకౌంట్. సార్ రా మెటీరియల్ తీసుకోండి, ఏం కాదు. ఇచ్చారు కదా, రా మెటీరియల్ ఇచ్చారు. సారీ, రాలేదు సార్. అది మీరు ఎంటర్ కొట్టేశారా? ఎంటర్ కొట్టడం వల్ల మీకు పోయింది, అది మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి మీరు. ఇప్పుడు ట్రై చేయండి ఇంకోసారి, మళ్ళీ ఎంటర్ కొట్టండి. అవును సార్, కంటిన్యూ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చే సెలెక్ట్ అవ్వాలి సార్. అవ్వలేదు. 1 మినిట్ మీరు లైన్ లో ఉండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అక్కడ ఏం ఇచ్చారు? సేల్స్ అకౌంట్ తీసుకోండి, అక్కడ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే రాలేదు సార్. అది ఎంటర్ కొట్టండి, మళ్ళీ కొట్టండి, మళ్ళీ కొట్టండి. ఎయిటీన్ is మిస్సింగ్, నెంబర్ రేంజ్ మిస్సింగ్ ఉందండి మీది, నెంబర్ రేంజ్ ఎర్రర్ ఉంది మీకు. సో ఈ నెంబర్ రేంజ్ అనేది చేయాలి ఇప్పుడు. 18 అంటే మనకి ఏ డాక్యుమెంట్ కింద వస్తుంది? డిఆర్ డాక్యుమెంట్ కింద వస్తుంది. 18కి వెళ్ళండి. మీరు పని చేయండి, ఇప్పుడు నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. డిఆర్ డాక్యుమెంట్, ఇప్పుడు ఇది కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి డాక్యుమెంట్ వచ్చేసి డిఆర్ అండి, ఓకేనా? మీరు పని చేయండి, డిఆర్ డాక్యుమెంట్ లోకి వెళ్ళాలి మనం. డిఆర్ డాక్యుమెంట్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి ఏమని చెప్తారా?
FBN1 లోకి వెళ్ళాలి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. FBN1 /n తీసుకోండి. అలా కాదు, వెయిట్ ఆ విండో అలా ఉంచండి, మళ్ళీ మొదటి నుంచి న్యూ సెషన్ తీసుకోండి. ఓకే సార్. డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం OBA7 లోకి వెళ్ళండి. OBA7 సార్ పొజిషన్ కదా క్లియర్ కదా. డిఆర్ డాక్యుమెంట్ చూడండి, అక్కడ డిఆర్ డాక్యుమెంట్ పొజిషన్ లోకి వెళ్ళి డిఆర్ తీసుకోండి. డిఆర్ అని ఇవ్వండి. అక్కడ డాక్యుమెంట్ టైప్ అంటుంది, కస్టమర్ ఇన్వాయిస్ అంటే డిఆర్ డాక్యుమెంట్, D4 కాదు డిఆర్. డిఆర్ డాక్యుమెంట్ డబుల్ క్లిక్ చేయండి. డిఆర్ డాక్యుమెంట్ 18 వచ్చిందా? ఇక్కడ మనకు ఎర్రలో చూపించింది 18 కదా? సార్ రైట్, కరెక్ట్. 18 అంటే మీరు పని ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ అక్కడ కాదు, మీకు 18 పక్కనే ఉంటుంది చూడండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేశాం కదండి, అక్కడ చేయాలి. చేయండి సార్, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ తీసుకోండి. తీసుకోండి. 18 అంటే ఎక్కడండి, మనం ఎక్కడి వరకు వాడాం? లాస్ట్ నెంబర్ అక్కడి నుంచి ఇంకో తీసుకోండి. 3000 వరకు వాడామా? 305 సార్. అది ఎక్కడ ఉంది 305? మేము యూజ్ చేసిందా సార్? మీరు లాస్ట్ నెంబర్ ఎక్కడి వరకు వాడారు? 3000 వరకు వాడినట్టున్నారు. ఇది హైయెస్ట్ 3001 తీసుకోండి. 3001 నుంచి 4000 వరకు తీసుకోండి. సార్ ఇక్కడ ఏం చేయాలి సార్? అక్కడ 18 కదా నెంబర్ రేంజ్ మంది. 18 మిస్ అయింది అంటున్నారు, 18 నెంబర్ రేంజ్ మిస్ అయింది అంటున్నారు. 18 కాబట్టి 18 ఇవ్వండి. 18 అయినా చూపించింది మనకి? 18 సార్, కరెక్ట్. 18 ఓకే. 18 అనేది నెంబర్ రేంజ్ మిస్ అయింది కాబట్టి దానికి మనం నెంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాం. ఓకేనా? 4000 వరకు తీసుకోండి. ఓకేనా? సేవ్ చేయండి. ఇప్పుడు పైన ఉంది సేవ్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, పోస్టింగ్ ట్రై చేసి చూడండి, అవుతుందేమో అవ్వదు. FB70కి వెళ్ళాలి. దీన్ని ట్రై చేయొచ్చా సార్? చేసి చూడండి, అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఎంటర్ కొట్టండి. అవి సెలెక్ట్ చేస్తున్నాను సార్. ట్రై చేయండి. బ్యాక్ క్లిక్ చేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. అక్కడ కస్టమర్ తీసుకోండి. కస్టమర్ అక్కడ ఇవ్వకూడదు, కంటిన్యూ చేయాలండి. అక్కడ తీసేయండి, అది తీసేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ. మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కస్టమర్ తీసుకోండి, అదేగా మీ కస్టమరు? అవును సార్. కింద డేట్ తీసుకోండి, పైన కింద. మీరు ఒకటి సక్సెస్ అవ్వాలంటే పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేయకపోతే చేయలేరండి, ఏది కూడా చేయలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది. కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. సేల్స్ తీసుకోవాలా సార్? సేల్స్ అకౌంట్ కింద సేల్స్ అకౌంట్ తీసుకోండి. కింద తీసుకోండి. సేల్స్ అకౌంట్ క్రెడిట్ అంతే కరెక్టే ఉంది, 5000 ఇవ్వండి. రెఫరెన్స్ రాయలేదు మీరు, పైన రెఫరెన్స్ రాయండి. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు అది టెక్స్ట్ అడుగుతుంది సార్. ఇవ్వండి. రా మెటీరియల్ ఇవ్వండి. సేల్స్ అని ఇచ్చారా? ఓకే, పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇచ్చేయండి. ఓకే సార్. చూసారా, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ రెడీ ఉంది, మనకి బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వల్ వచ్చింది కదా, పైన చూసారు కదా. అంటే మనకి వచ్చిన ఎర్రర్ ని మనం రిజల్యూషన్ చేసాం, నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. ఆ
నంబర్ రేంజ్ అనేది చాలా క్లారిటీగా క్లియర్ చేసేసాము. సో మనకి సారీ ఎర్రర్ అనేది పోయిందనమాట. సో ఇప్పుడు ఫైనల్ గా మనం పోస్ట్ చేసేయండి. సిమ్యులేట్ చేసారా చూసారా? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు సేల్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు పోస్టింగ్ కీస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 01 ఏం ఇండికేట్ చేస్తుంది, ఓకేనా? 50 అనేది ఏం ఇండికేట్ చేస్తుందని తెలుసుకోండి. మీరు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఒక్కొక్క పాయింట్, ఇది ఒక్కటి మీరు తెలుసుకోండి. చిన్న పాయింట్ నేను చెప్తున్నాను, అసైన్మెంట్ అనుకోండి. మనం కస్టమర్ కి సంబంధించినటువంటి ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఏం జరిగిందని చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, సేవ్ చేయండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది. ఓకే, సో మనం ఇప్పుడు దేంతో చేసాం, FB70తో చేసాం. మళ్ళీ ఇంకోటి చేయండి, ప్రాక్టీస్ అవుతుంది మీకు. తర్వాత F-22తో కూడా చేయాలి మనం. ఇంకొక 2 డాక్యుమెంట్లు పోస్ట్ చేసి తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగం. నిన్న ఈవినింగ్ బ్యాచ్ క్లాస్ చెప్తుంటే ఒక ఎర్రర్ వచ్చింది. నిన్న ఈవినింగ్ చాలాసేపు రిజల్యూషన్ అవ్వలా, నిద్రపోలేదు. మళ్ళీ నైట్ కూర్చొని చేశాను, 12 o'clock అయింది. మళ్ళీ పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసారా మీరు? కొంచెం చూశాను నేను. చూడండి, అలాంటి వీడియోస్ చూడాలి. అది మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ క్లియరింగ్ ఉంటుంది. మళ్ళీ పోస్ట్ చేసిన వాటిని ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ చేసేసామంటే మనం రెడీ అనమాట. ఇంకేం లేదు, ఫైనల్ గా అంతా డాక్యుమెంటల్ పోస్టింగ్ ఏం లేదు మొత్తం కూడా. ఇంకొక 5 టాపిక్స్ చెప్పుకున్నామంటే ఇంటర్వ్యూకి రెడీ ఉండాలి. ఇంకొక 10 days మాక్సిమం మనం చెప్పుకునేది ఇంటర్వ్యూకి రెడీ అనమాట. మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏ కంపెనీకి వెళ్ళి ఎక్కడ పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 50,000 ఖర్చు పెట్టి నేర్చుకున్నా సేమ్ ఇదే చెప్తారు. కాకపోతే వాళ్ళు ఒక కాన్సెప్ట్ వచ్చేసి రోజుకి ఒక రోజు చెప్తారు. మనం ఏంటంటే ఫాస్ట్ గా కంప్లీట్ చేసాం, టైం వేస్ట్ అవ్వకూడదని. మనం ఒక 1 నెల రోజులు ఖాళీగా ఉన్నామంటే ఒక 50,000 లాస్ అయిపోయినట్టు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అంతంత ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే తక్కువ అమౌంట్ లో తక్కువ శాలరీతో తక్కువ టైంలోనే చెప్తున్నాను నేను. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ మనం 3 క్లాసులో చెప్పాం. బయట ఏంటంటే మామూలుగా వాళ్ళు అయితే మినిమం ఒక రోజు ఇంట్రడక్షన్ అంట, రోజుకు ఒక కాన్ఫిగరేషన్ చెప్తారు. పోస్ట్ చేశాను సార్. వెరీ గుడ్, పోస్ట్ చేశారు కదా. మీకు ఇంకోటి చెప్పాను, పైన పోస్ట్ విత్ రిఫరెన్స్ కూడా చెప్పాను ఇంత ముందు మీకు. ఇవి కూడా చూడండి, పైన హోల్డ్ డాక్యుమెంట్, పార్ట్ డాక్యుమెంట్ అని చూసారా? కింద క్లిక్ చేయొద్దు, చూసారా? ఇక్కడ కూడా డాక్యుమెంట్స్ అనేవి హోల్డ్ చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే. పక్కనే పార్క్ ఉంది చూడండి, పార్క్ డాక్యుమెంట్ అంటారు. పక్కన చూపించండి, సిమ్యులేట్ పక్కనే ఉంది చూసారు? ఇక్కడ కూడా పార్క్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఉంటాయి హోల్డ్ డాక్యుమెంట్స్, పార్క్ డాక్యుమెంట్స్ అనేవి కూడా. మీరు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా సరే పైన ఉన్నటువంటి ఆప్షన్స్ ని గుర్తుపెట్టుకోండి. మనం సిమ్యులేట్ చేస్తాము, అలాగే హోల్డ్ చేసాము, పార్క్ చేసాము. ఇంకోటి పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంది, ఐడియా ఉందా మీకు? చెప్పాను కదా మీకు ఆల్రెడీ. చెప్పారు సార్. అంటే ఓకే, ఇంతకుముందు జిఎల్లో చెప్పినట్టున్నా మీకు పోస్ట్ విత్ రిఫరెన్స్ చెప్పే ఉంటాను. జిఎల్లో చెప్పారు సార్. ఇక్కడ కూడా దీన్ని కూడా పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేయొచ్చు. పైన గోటులోకి వెళ్ళండి, ఉంటుంది పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఇంతకుముందు మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, సేమ్ అదే అనమాట. 3000 తీసుకుంది. ఎంటర్ కొట్టండి, మళ్ళీ కొట్టండి. చూసారా? అదే వచ్చిందా? సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. సిమ్యులేట్ అయిపోయింది ఆల్రెడీ. సేవ్ చేసేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. అయిపోయింది. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అయిపోయింది సార్. మళ్ళీ పోస్ట్ విత్ రిఫరెన్స్ కొట్టండి. ఎందుకంటే రేపు పొద్దున మనం SAP FICO కన్సల్టెంట్ గా జాబ్ వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదంతా కూడా మనమేనండి. ఈ డాక్యుమెంట్లు ఎలా పోస్ట్ చేయాలి అనేది. ఎర్రర్ వచ్చినా ఏదొచ్చినా మనకే టికెట్ అనేది రేట్ చేస్తారు. మనకి నంబర్ రేంజ్ ఎర్రర్ వచ్చింది. సో నంబర్ రేంజ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడే చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఎలా చేసాం, నంబర్ రేంజ్ ఎర్రర్ వస్తే ఏ డాక్యుమెంట్ కి వచ్చింది, నంబర్ ఎంత, దాన్ని బేస్ గా చేసుకుని చేసాం. అయిపోయింది సార్. 2 times చేశారా? చేశానండి. ఇంకోసారి చేయండి, నేను చూడలేదు సరిగా. ఇంకోసారి చేసి చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ గోటులోకి వెళ్ళాలి. చూసారా? నంబర్ అనేది అంత ముందు ఉన్న డాక్యుమెంట్ యాజ్ ఇట్ గా పోస్ట్ అవుతుంది. ఎడిట్ కావాలన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన రిఫరెన్స్ ఇవ్వలేదు, రిఫరెన్స్ ఇవ్వండి. అక్కడ చూద్దాం. రిఫరెన్స్ ఏదైనా రాయండి. ఇచ్చేయండి, కింద ఉందా ఇచ్చేయండి. ఎంటర్ కొట్టండి సార్.
చూసారా రిఫరెన్స్ కూడా యాడ్ అయింది ఇప్పుడు Yes. సేవ్ చేసేయండి అది Post. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ ది కంపెనీ కోడ్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన 4 డాక్యుమెంట్ పోస్ట్ చేశాడు అట్లా కూడా ఒక డాక్యుమెంట్ ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని ప్రతిసారి మనం ఏంటంటే డెబిట్లు క్రెడిట్లు ఏమేమి ఇవ్వకుండా మనం వీటికి సంబంధించిన అన్ని కూడా మనం డాక్యుమెంట్ పోస్టింగ్ అనేది ఓన్ గా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు F-22 తో కూడా చేద్దాం చేయండి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయండి ఒక 2 డాక్యుమెంట్స్ చేయండి డేట్ ఇవ్వండి సార్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి అవసరం లేదా డాక్యుమెంట్ నెంబర్ మనం ఇవ్వకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా మనం ఎప్పుడు ఇవ్వకూడదు డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ చేయకూడదు మనం ఓకేనా ఓకే సార్ ఎంటర్ కొట్టాలి వెయిట్ కిందకి రండి కింద అకౌంట్ ఇవ్వాలి కదా మీరు ఏం చేస్తున్నారు ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు మీరు కింద 01 అంటే ఏంటి చూడండి అక్కడ పక్కన చూపిస్తే చూడండి ఇది డెబిట్ సార్ సారీ డెబిట్ కరెక్ట్ నోట్ వరీ కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ పక్కనే సెర్చ్ ఐకాన్ క్లిక్ చేయండి చూసారా 01 అంటే ఏంటో చూడండి అక్కడ ఇన్వాయిస్ డెబిట్ చేశారు డిఆర్ 01 అంటే డిఆర్ ఏది ఎస్ డి అంటే డెబిట్ అని గుర్తుపెట్టుకోండి డెబిట్ ఇన్వాయిస్ డెబిట్ ఇవ్వండి డెబిట్ అది ఇవ్వండి 01 అంటే డెబిట్ అని డి అంటే డెబిట్ ఓకేనా డి అంటే డెబిట్ అన్నమాట డిఆర్ ఓకే పక్కన అకౌంట్ చూడండి మీరు టైప్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మోహన్ గారు ఎప్పుడు మాన్యువల్ గా టైప్ చేయకూడదు రాంగ్ పోస్టింగ్స్ పడతాయి పక్కన సెర్చ్ ఐకాన్ బేస్ గా చేసుకొని తీసుకోవాలి ఓకే సార్ ఏం చేస్తున్నారు మీరు పోస్టింగ్స్ ఓపెన్ చేయండి కస్టమర్స్ 2 క్రియేట్ చేశాను సార్ 2 కస్టమర్స్ ఇవ్వండి అదే కస్టమర్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలి ఎంటర్ కొట్టండి సార్ అమౌంట్ అడుగుతుంది అమౌంట్ ఇవ్వండి కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు మనం ఏ మెటీరియల్ అయితే అమ్ముతున్నానో అది క్రెడిట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సార్ ఇక్కడ బిజినెస్ ఏరియా ఇక్కడే వచ్చేసింది ఇక్కడ ఇవ్వాలి కదా ఇవ్వండి ఏంటి మీరు మరీ పొద్దుగా అమ్ముతున్నారు 3000 2000 ఇస్తున్నారు ఎక్కువ అమౌంట్ తీసుకోవట్లేదు 10,000 20,000 50,000 ఓకే ఫైన్ నో ప్రాబ్లం కింద టెక్స్ట్ ఇవ్వండి కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి పోస్టింగ్ తీసుకోండి పోస్టింగ్ ఒక నిమిషం పోస్టింగ్ ఎంత తీసుకోవాలి చెప్పండి ఇక్కడ 01 డెబిట్ అవుతుంది 50 తీసుకెళ్ళి క్రెడిట్ అవుతుంది ఎందుకంటే మనం మెటీరియల్ అమ్ముతాం కస్టమర్స్ అమ్ముతున్నాం మన కస్టమర్ ఇన్వాయిస్ అంటే కస్టమర్ కి ఏదైనా అమ్మితేనే కదా చేసేది సో అకౌంట్ రిసీవబుల్ లో 01 అనేది డెబిట్ అవుతుంది మెటీరియల్ అది అమ్ముతాం కాబట్టి క్రెడిట్ అవుతుంది పోస్టింగ్ కి 50 తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క డాక్యుమెంట్ లో పోస్టింగ్ ఫీజు చేంజ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇది అకౌంట్ పేయబుల్ మనం కస్టమర్స్ కి మెటీరియల్ క్రెడిట్ బేసిస్ మీద అమ్ముతున్నాం అప్పు రూపంలో అమ్ముతున్నాం తర్వాత ఇస్తారు డబ్బులు కాబట్టి 40 అనేది 01 అనేది డెబిట్ అయితే 50 అనేది క్రెడిట్ అవుతుంది ఇక్కడ అకౌంట్ పేయబుల్ లో అన్నిట్లోనూ ఒకేలా ఉండదు డెబిట్ కీస్ క్రెడిట్ కీస్ అనేది అంటే పోస్టింగ్ కీస్ అంటారు అన్నిట్లో ఒకేలా ఉండదు ఇక్కడ 50 తీసుకోవాలి 50 ఇవ్వండి చూసారు కింద చూడండి ఏముందో క్రెడిట్ అన్నాడు 50 అంటే క్రెడిట్ ఇక్కడ రా మెటీరియల్ ఇవ్వండి ఏదన్నా అంటే రా మెటీరియల్ అంటే కస్టమర్ కొనలేము అమ్మచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా మాకు కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి రా మెటీరియల్ అమ్మచ్చు కదా తీసుకోండి రా మెటీరియల్ తీసుకున్నారు కదా అయిపోయింది రా మెటీరియల్ తీసుకున్నారు తీసుకున్నది ఏం చేయాలి ఎంటర్ చేయండి రైట్ ఆగండి ఇప్పుడు ఏం చేయాలి అక్కడ అమౌంట్ ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే అంటే ఇచ్చినా తీసుకుంటే నో ప్రాబ్లం బట్ ఇవ్వకుండా కూడా షార్ట్ కట్ వే అవుట్ ఉంటుంది స్టార్ సింబల్ ఇవ్వాలి అక్కడ అప్పుడప్పుడు అనుకున్నాం మొన్న చెప్పినట్టున్నాను అమౌంట్ అంటే ఏంటంటే సింబాలిక్ గా గుర్తుపెట్టుకోండి స్టార్ సింబల్ ఇవ్వాలి డబ్బులు కట్టేటప్పుడు చుక్కలు కనపడతాయి అంటారు కదా అట్లా స్టార్ ఇవ్వండి సార్ అక్కడ స్టార్ అంటే అమౌంట్ కాపీ అవుతుంది షిఫ్ట్ పట్టుకుని స్టార్ సింబల్ చూడండి మీ 8 నెంబర్ ఓకే
కింద టెక్స్ట్ కూడా కాపీ చేయాలి. కాపీ చేయాలంటే మనం మాన్యువల్ గా రాసుకోవచ్చు, లేకపోతే ప్లస్ సింబల్ ఇవ్వాలి. ఇక్కడ ప్లస్ ఇస్తే కాపీ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అమౌంట్ కాపీ అవ్వాలంటే స్టార్ సింబల్, టెక్స్ట్ కాపీ అవ్వాలంటే ప్లస్ సింబల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పైకి వెళ్ళి బిజినెస్ ఏరియా అవసరం లేదండి ఇక్కడ. అవసరం లేదు సార్. వద్దు, ఇవ్వద్దులే, అడిగితే ఇద్దాం. ఓకే సార్. సిస్టమ్ కనుక బిజినెస్ ఏరియా మ్యాండేటరీ అంటే యాక్చువల్లీ ఇక్కడ అంతా కాపీ పేస్ట్ అయిపోతుంది. పైన ప్లస్ కింద పైన స్టార్ కింద ప్లస్ ఇచ్చాం కదా, అయిపోతుంది. ఇప్పుడు పైన సిమ్యులేట్ చేయండి. పైన డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి అడుగుతుంది సార్. బిజినెస్ ఏరియా అడిగితే ఇవ్వండి. అడిగినప్పుడు ఇచ్చేస్తే అయిపోతుంది, ఏముంది. చూసారా, సిమ్యులేట్ అయిపోయింది చూసారా. ఇక్కడ కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్, ఆయనకి ఒక కస్టమర్ పేరు డొమెస్టిక్ అని ఇచ్చారు ఆయన. మనం మామూలుగా రియల్ టైం లేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. రమణ ఎంటర్ప్రైజెస్, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, ఓకే, ఎవరైనా అవ్వచ్చు మన కస్టమర్స్. వాళ్ళు రవి, వెంకట్, సుబ్బారావు ఎవరైనా ఉండొచ్చు అనమాట. అమరు, పండేంద్ర గారు, ఎవరైనా ఎవరి పేరైనా ఉండొచ్చు అనమాట. మోహన్ గారు ఎవరైనా ఉండొచ్చు. సో కింద రా మెటీరియల్ అమ్మేమన్నమాట. ఓకేనా? సో అది ఈ కూడా గుర్తుపెట్టుకోండి. డెబిట్ టు క్రెడిట్ అంటే ఏంటంటే జస్ట్ కొంచెం నాన్ కామర్స్ ఎవరైనా ఉంటే కనుక కేర్ఫుల్ గా చూడండి, పెద్ద కష్టమేం కాదు. డెబిట్ టు క్రెడిట్ అంటే మనకు వచ్చేదంతా డెబిట్ అవుతుంది, పోయేదంతా క్రెడిట్ అవుతుంది. ఓకే కదా? ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఇంకొకటి చేయండి, అలాగే నేను చెప్పను, మళ్ళీ మీరే చేయండి ఓన్గా. అమౌంట్ ఇవ్వలేదు, అమౌంట్ మర్చిపోయారు. పైన అమౌంట్ ఎవరిని హెల్ప్ చేయండి, మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు, ఆయన తెలియకపోతే. బ్యాక్ స్పేస్ ఇవ్వండి, వచ్చేస్తే ఆటోమేటిక్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు, అలా తీసుకోవచ్చు. బ్యాక్ స్పేస్ ఇవ్వండి, వచ్చేస్తే అంతకుముందు ఇచ్చింది మీకు గుర్తుండకపోతుంది. అలా చూసారా, క్రెడిట్ అంట 50 అంటే చూపిస్తుంది కింద ఆల్రెడీ. అకౌంట్ తీసుకోండి. ఎంటర్. బిజినెస్ ఏరియా మ్యాండేటరీలో పెట్టినట్టున్నారు మోహన్ గారు, మీరు అందువల్ల వస్తున్నాడు. అవును సార్. స్క్రోల్ చేయండి. టెక్స్ట్ ప్లస్ ఇంకా ఎస్ఏపి మొత్తం ఏ ఉంటుంది, డాక్యుమెంట్లు పోస్టింగ్, రకరకాల పోస్టింగ్స్ ఉంటాయి, నేర్చుకోవడం అన్ని. మనం అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, మనం 3 రకాల డాక్యుమెంట్లు నేర్చుకున్నాం. ఇంకా మేము మొత్తం కూడా ఇదే ఉంటుంది, ప్రాసెస్ ఏముంటుంది, ఇంకా సింపుల్. ఇక్కడ ఏం అవసరం లేదు సార్, ఇక్కడ అవసరం లేదండి, సిమ్యులేట్ చేసాడు అంతే. ప్లస్ ఇచ్చాను, కింద ప్లస్ ఇవ్వండి, రాశారు, ఓకే అయినా పర్వాలేదు, తీసుకుంటుంది. డాక్యుమెంట్ అని ఇచ్చారు కదా, సిమ్యులేట్ చేయండి. 3 స్టెప్స్ చేశారా? చేశారు, వెరీ గుడ్. 50,000 సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయినా. పోస్ట్ విత్ రిఫరెన్స్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉండదు. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇది అక్కడ ఉండదు, పైన చూడండి. ఇక్కడ కిందకి రండి, కింద అక్కడ కాదు, టైటిల్ బార్ కింద కంపెనీ కోడ్ పైన ఉంటుంది చూడండి. కంపెనీ కోడ్ పైన, అక్కడ కాదు, రైట్ సైడ్ రండి. అది పోస్ట్ విత్ రిఫరెన్స్. చూసారా, ఆప్షన్ ఉపయోగించి కూడా మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పక్కనే ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా చాలా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, అట్లా కూడా చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా మొత్తం పోస్ట్ చేసేయండి, అయిపోతుంది. చేసేయండి.
మీరు ఈ డాక్యుమెంట్లు పోస్ట్ చేశారంటే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయిపోయినట్టు మనకి. కాబట్టి దానికి కంటిన్యూషన్ గా మనం పోస్ట్ చేసి క్లియరింగ్ ఎలా చేయాలనేది చేద్దాం తర్వాత. ఈరోజు చేద్దాం అది కూడా. అయిపోయింది సార్. అయిపోయిందా? మళ్ళీ ఇంకో 2 కొట్టండి మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తున్నాం. చేయండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ తీసుకోండి. తర్వాత రెఫరెన్స్ తీసుకోవాలి, మళ్ళీ ఎంటర్ సేవ్ చేసాం. అయిపోయింది. ఓకే, చూసారు కదా, మనం ఇట్లా డాక్యుమెంట్లు 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నేను మీకు 2 టీ కోడ్ 2 రకాల టీ కోడ్స్ చెప్పాను. ఏంటో చెప్పండి అవి. 70 సార్, FS FB 17 FB70 F-22 ఈ రెండింటి ద్వారా మనం పోస్ట్ చేసాం. అకౌంట్ రిసీవబుల్ కస్టమర్ కి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు అన్ని కూడా అకౌంట్ రిసీవబుల్ కింద వస్తాయి. 2 రకాల టీ కోడ్స్ ఉన్నాయి మనకి, FB70 F-22. ఈ రెండింటి ద్వారా కూడా మనం డాక్యుమెంట్లు అనేది అకౌంట్ రిసీవబుల్ లో పోస్ట్ చేయడం అనేది కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్ గా. ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ కూడా రిసొల్యూషన్ చేసేసాం, అయిపోయింది. సో మరి ఈ పోస్ట్ చేసిన డాక్యుమెంట్లు అన్ని చూడాలంటే ఎలా చూడాలి అనే దాని నుంచి మనం ఒకసారి చూద్దాం. సో ఈ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, కస్టమర్ కి సంబంధించిన ఇన్వాయిస్ ఏది పోస్ట్ చేసినా సరే ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేశారని మీరు చెక్ చేయాలి. ఒక్కోసారి ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తుంటాం మనం, ఎన్ని అయినా ఏంటి, ఎండ్ యూజర్ పని చేస్తున్నాడా లేదా, లేకపోతే ఇంకా పెండింగ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ అవ్వలేదు. జస్ట్ మనం ఏంటి ఇన్వాయిస్ క్లియర్ పెట్టాం, మనకు డబ్బులు లేదు కస్టమర్, ఇంకా మనకు గుర్తుపెట్టుకోండి, కస్టమర్ డబ్బు ఇవ్వలేదు, అప్పిచ్చాడు అంతే, మనకి కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఓకేనా? FBL5N లోకి వెళ్ళండి. ఇవన్నీ మనం ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేసామో ఇవన్నీ చూడాలంటే FBL5N టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం అలాగే ఉంచండి. చూడండి, FBL5N ఈ టీ కోడ్ లోకి వెళ్ళాలి. కస్టమర్ ఇన్వాయిస్ డిస్ప్లే అంటారు ఈ టీ కోడ్ నేమ్ వచ్చేసి, కస్టమర్ ఇన్వాయిస్ డిస్ప్లే FBL5N /N తీసుకున్నారు ఆయన. FBL5N ఇచ్చేయండి సార్, ఎంటర్ కొట్టండి. అక్కడ మీరు ఏ కస్టమర్ అయితే తీసుకున్నారో ఆ కస్టమర్ తీసుకోండి. ఓకే, కింద చూడండి ఓపెన్ ఐటమ్స్ అన్నాడు. అంటే మనం ఏం జస్ట్ పోస్ట్ చేసాం, ఇంకా కిందకి రండి. ఓపెన్ ఐటమ్స్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. అంటే ఈ రోజు డేట్ ఇచ్చామంటే ఈ రోజు ఎన్ని పోస్ట్ చేసామనేది చూద్దాం. ఒక్కొక్కసారి పాస్ట్ లో పోస్ట్ చేసినవి కూడా చూపిస్తుంది, ఫాస్ట్ డేట్ లో కూడా. కింద చూడండి క్లియర్ ఐటమ్, అంటే మనం జస్ట్ పోస్ట్ కస్టమర్ సంబంధించిన ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. ఇక్కడ ఎన్ని క్లియర్ అయినాయి అంటే ఎంతమంది డబ్బులు ఇచ్చేసారు అనేది ఇక్కడ చూస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఐటమ్ అనేది ఓకే, ఆల్ ఐటమ్స్ అంటే అన్ని క్లియర్ అయినాయి, క్లియర్ కానీ అన్ని చూపిస్తాం అనమాట. కాబట్టి మనం ఇప్పుడు ఓన్లీ పోస్ట్ చేసి చూడాలనుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తాం. ఓపెన్ ఐటమ్స్ అంటే జస్ట్ ఇన్వాయిస్ అనేది తయారు చేసి ఇచ్చాం, కస్టమర్కి ఇచ్చాం, అంతవరకు వాడు డబ్బులు ఇవ్వలేదు మనకి. అర్థమైందా? అదన్నమాట విషయం. అంటే మనకి ఒక కొటేషన్ ఇచ్చాడు, మీరు ఇంత అమౌంట్ మీరు ఇంత మాకు కట్టాలని చెప్పేసి మన కొటేషన్ లాంటిది ఒక బిల్ లాంటిది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ స్టేటస్ లో మొత్తం 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, మనం ఎంతవరకు అమౌంట్ అనేది ఇచ్చాము, అమౌంట్ అనేది ఎంతవరకు బిల్ చేసాము, బిల్ చేసి పక్కన పెట్టాము, డబ్బులు ఇవ్వలేదు, అందుకని రెడ్ మార్క్ లో వస్తాయి అన్ని కూడా, గుర్తుపెట్టుకోండి. క్లియర్ అయిపోయిన అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఓకే, ఈ రోజు ఎన్ని పోస్ట్ చేసాం అనేది చూద్దాం. మీరు మొత్తం పోస్ట్ చేశారు కదా మోహన్ గారు, సో ఎన్ని పోస్ట్ అనేది చూద్దాము. మీరు పైకి వెళ్ళండి, పక్కనే డేట్ ఇచ్చారు, ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి పోస్ట్ చేసింది, ఇంతేనా చేసింది మీరు, మిగతా ఏం చేయలేదా? ఇంకా చాలా చేశారు కదా. ఇంకో దాని మీద ఇంకా చేశాం సార్. ఓహో, అది వేరే కస్టమరా, అందుకని నాకు రావట్లేదు మొత్తం. ఇద్దరు కస్టమర్, ఆ కస్టమర్ మీద కూడా చూడండి, ఈయన 2 కస్టమర్లు తీసుకున్నారంట, నేను గమనించలేదు. సో 2 కస్టమర్స్ కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రోజు ఈ డాక్యుమెంట్ మీద 17వ తేదీ డేట్ చూపిస్తుంది చూడండి, అది డేట్. ఈ రోజు పోస్ట్ చేసిన డాక్యుమెంట్లే చూస్తున్నాం మనం. ఓకేనా? ఇంకొక కస్టమర్ దగ్గరికి వెళ్ళండి, అవి రెడ్ లో ఉన్నాయంటే క్లియర్ అవ్వలేదు అనమాట. ఇంకొక కస్టమర్ తీసుకుని చూపించండి సార్. ఎగ్జిక్యూట్ పైన క్లాక్ సింబల్, దాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. అది చూసారు, ఇవన్నీ ఈ రోజు పోస్ట్ చేస్తాం మనం. 1,70,000 ఇన్వాయిస్లు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే క్లియర్ అవ్వలేదు కాబట్టి అట్లా ఉన్నాయి అనమాట. మొత్తం క్లియర్ అయిపోయినాయి అంటే గ్రీన్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఓపెన్ ఐటమ్స్ అంటే క్లియర్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి చూడాలి అది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, అది అక్కడ క్లియర్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే వస్తాయి. అక్కడ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మనం ఏం చేయలేదు కాబట్టి ఐటమ్స్ లేనట్టు చూపిస్తుంది. మీరు ఏమైనా చేశారా పర్సనల్ గా? లేదు సార్, నో ఐటమ్స్ సెలెక్టెడ్ అంటే ఏం లేవు, అంటే మనం ఏం క్లియర్ చేయలేదు ఇన్వాయిస్ లేవి కూడా.
ఆల్ ఐటమ్స్ తీసుకోండి ఒకసారి చూద్దాం. ఆల్ ఐటమ్స్ లో అన్ని వచ్చేస్తాయి. ఆల్ ఐటమ్స్ కూడా అన్ని వచ్చాయి, అంటే అయ్యే వచ్చినాయి. ఎందుకంటే మనం ఇంతకుముందు ఏం చేయలేదు కదా పోస్టింగ్ అకౌంట్ పేయబుల్ మీద, ఇప్పుడే కదా చేస్తున్నందువల్ల అయ్యే చూపిస్తుంది. సార్ అన్ని కస్టమర్లు ఒక దాంట్లో చూపించాను ఛాన్స్ లేదా? అన్ని కస్టమర్స్ బ్యాక్ వెళ్ళండి. కస్టమర్ ఫ్రమ్ 2 దగ్గర ఇవ్వండి, చూడండి కస్టమర్ నెంబర్ వస్తుందేమో. అక్కడ ఇంకో కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్ కూడా తీసుకోండి. ఇద్దరు అటువైపు ఏది ఇచ్చారు 300 అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. రాలేదా? రాలేదు సార్. రావట్లేదు. ఓకే బ్యాక్ వెళ్ళండి. ఓన్లీ అదే బ్యాక్ వెళ్ళండి, చెప్తాను ఒక్క నిమిషం. పక్కనే ఒక ప్యాడ్ ఉంది, ప్యాడ్ ఓపెన్ చేయండి. సార్ అక్కడ ప్యాడ్ ఓపెన్ చేయండి. అక్కడ టైప్ చేయండి, అక్కడ కస్టమర్స్ అక్కడ స్క్రోల్ చేయండి. ఇప్పుడు తీసుకొని చూడండి. ఫస్ట్ ఏది తీసుకున్నారు, సెకండ్ ఏది తీసుకున్నారా తీసుకోండి. ఫస్ట్ ఆర్డర్ లో తీసుకోండి. అట్లా ఉంటుంది సార్. మీరు 4 అయితే తీసుకున్నారు, 304 305 తీసుకున్నారా? అలా కాక 5 4 తీసుకున్నారా మీరు? అవును సార్. మరి అలా తీసుకుంటే రాదు, ట్రై చేసి చూడండి ఒకసారి. ఎగ్జిక్యూట్ సార్ ఎగ్జిక్యూట్ చేసి కంటిన్యూ చేయండి, అది ఎగ్జిక్యూట్ చేయండి చూద్దాం. కిందకి రండి, కంటిన్యూ చేయండి. ఓపెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి చూద్దాం. ఓకే సర్లేదు, ఓకే లీవ్ ఇట్. రావట్లేదు అంటే మనము అది వస్తాయి అది మీరు ఏదో చిన్న మిస్టేక్ అనమాట, ఏం కాదు. ఓకే వస్తాయి, బట్ ట్రై చేయొచ్చు. ఓకేనా? ట్రై చేసి చూడండి. రివర్స్ లో తీసుకున్నాం సార్. సారీ. ఇవి తీయాలా సార్, ఇవి ఉంచాలి అసలు మార్చండి. అది కూడా అక్కడ ఇక్కడ క్యాచ్. ఓకే ఉంచారు కదా, ఓకే ఇవ్వండి, ఏం కాదు ఉంచండి. బ్యాక్ వెళ్ళి ఒక పని చేయండి, రిమూవ్ చేసేయండి. అక్కడ ఒక చోటు తీసేయండి, 305 దగ్గర తీసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది కూడా తీసేయండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఇప్పుడు అంతలో చేయండి. రావట్లేదు. ఓకే లీవ్ ఇట్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇది ఏముందండి, చిన్న పాయింట్ అది. ఓకే సార్. ట్రై చేయండి, మల్టిపుల్ కస్టమర్స్ ఎలా చూడాలని నెట్లో వెతికి చూడండి. నేను ట్రై చేస్తాను. ఓకే మనకి అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసేసాం. ఏంటి అకౌంట్ పేయబుల్ అనేది కంప్లీట్ చేసేసాం. ఓకేనా? తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి వీటికి కూడా వేరే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎలా చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. మనం నెక్స్ట్ పోస్టింగ్స్ లో చేద్దాం, రేపు మార్నింగ్ చేద్దాం. అది ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం, ఎలా చేయాలి ఏంటనేది. సో మీరు ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజెస్ ఓపెన్ చేయండి ఒకసారి మీరు. ఓకే అయిపోయింది కదా, మనకి అకౌంట్ రిసీవబుల్ అయిపోయింది, కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు అకౌంట్ పేయబుల్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఎలా క్లియర్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అకౌంట్ రిసీవబుల్ కంప్లీట్ చేసాము, అకౌంట్ పేయబుల్కి వెళ్తున్నాం మళ్ళీ. అంటే మనం అకౌంట్ పేయబుల్ చెప్పుకున్నాం కదా అంతకుముందు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయడం, క్లియర్ చేయడం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఒక వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి అనే దాని గురించి మనం ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సో ఇప్పుడు మళ్ళీ ఏపీలోకి వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఏఆర్ అయిపోయింది, ఏఆర్ అయిపోయింది, ఏపీ అయిపోయింది. కాన్ఫిగరేషన్స్ చేసేసాం మనం అకౌంట్ పేయబుల్ కి, అకౌంట్ రిసీవబుల్ కి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అకౌంట్ పేయబుల్ కి సంబంధించినటువంటి ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, వీటిలో రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం కంప్లీట్ అమౌంట్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60 FD40 తోటి చేసాం ఇంతకు ముందు మనం. ఓకే, ఆ తర్వాత క్లియర్ కాని ఐటమ్స్ ఎలా చూస్తాం, FBL1L తో చూస్తాం. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అన్నాడు, క్లియరింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఈ క్లియరింగ్ అనేది
మనకి 3 రకాలుగా ఉంటుంది. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. కర్సర్ పెట్టండి ఒకసారి. అక్కడ కాదు, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఓకే, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనేది కిందండి. అది కాదు, దాని కింద అది వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనే టాపిక్ అన్నమాట. ఇప్పుడు అంటే ఒక వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి తర్వాత దాన్ని క్లియర్ అయిందో అవ్వలేదో చూసుకుంటూ వెళ్ళి క్లియర్ చేసేస్తాం. ఇందులో 3 రకాలు ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్ అనేది ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే మొత్తం పే చేసేస్తాం, కట్టేస్తాం డబ్బులని కూడా. స్టాండర్డ్ క్లియరింగ్ కాకుండా ఇంకోటి పార్షియల్ క్లియరింగ్ ఉంటుంది. పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటంటే మన దగ్గర అమౌంట్ ₹1,00,000 ఇవ్వాలి, మనం వెండార్కి డబ్బులు ఇవ్వాలి. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు ₹1,00,000 లేవు, ప్రస్తుతానికి 50,000 ఇస్తామని చెప్పి ఇచ్చేస్తాం. దాన్ని పార్షియల్ క్లియరింగ్ అంటారు. అది కూడా కాదు, రెసిడ్యూల్ క్లియరింగ్ అంటారు. రెసిడ్యూల్ క్లియరింగ్ అంటే క్యాష్ డిస్కౌంట్స్ కి సంబంధించింది. అది మనం క్యాష్ డిస్కౌంట్ తో చెప్పుకుంటాము. బట్ ఇప్పుడైతే స్టాండర్డ్ క్లియరింగ్ ఒకటి, పార్షియల్ క్లియరింగ్ ఒకటి చెప్పుకున్నాం. రెసిడ్యూల్ క్లియరింగ్ కూడా ట్రై చేద్దాం. ఇక్కడ అవ్వదు బట్ కాకపోతే ట్రై చేసి చూద్దాం. సో మనకి ఈ 3 క్లియరింగ్స్ చేయాలి: స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి చూస్తాం. FBL1 ఎంతో చూస్తాం. చూసిన తర్వాత దాన్ని క్లియర్ చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ తో క్లియర్ చేస్తాం. 3 రకాల క్లియరింగ్స్ ఉంటాయి: స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో కంపల్సరీ ఈ క్లియరింగ్స్ గురించి అడుగుతారు. మీరు వెండార్ ఇన్వాయిస్ ఎట్లా క్లియర్ చేస్తారంటే, సార్ మొత్తం 3 రకాల క్లియరింగ్స్ ఉంటాయి సార్. స్టాండర్డ్ క్లియరింగ్ ఉంటుంది, పార్షియల్ క్లియరింగ్ ఉంటుంది, రెసిడ్యూల్ క్లియరింగ్ కూడా ఉంటుంది సార్. బట్ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. దేనికి అప్లికబుల్ అవుతాయి అంటే ఇవన్నీ కూడా ఈ 3 ఉంటాయి. బట్ రెసిడ్యూల్ క్లియరింగ్ మాత్రం కస్టమర్ డిస్కౌంట్స్ కి అప్లికబుల్ అవుతుందని చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది దానికి సంబంధించినంతా కూడా. బట్ ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వెండార్ కి సంబంధించినటువంటి కొన్ని ఇన్వాయిస్లు అనేవి పోస్ట్ చేద్దాం. పోస్ట్ చేసి తర్వాత అప్పుడు పోస్ట్ క్లియర్ చేద్దాం. ఓకే, మనం వెండార్ సంబంధించిన ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. టీ కోడ్ ఏంటి మామూలుగా మనకి? FB60 ద్వారా చేయొచ్చు, లేకపోతే F-43 ద్వారా కూడా చేయొచ్చు. సో మనం ఫస్ట్ F-43 ద్వారా చేద్దాం. వెళ్ళండి, F-43 లోకి వెళ్ళి /n F-43. డేట్ తీసుకోండి. రిఫరెన్స్ రాసారు, కిందకు వచ్చేయండి, కిందకు రండి. ఇక్కడ 31 వచ్చేసి డెబిట్ అవుతుందండి, 40 వచ్చేసి క్రెడిట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 31 డెబిట్ అవుతుంది, 40 వచ్చేసి క్రెడిట్ అవుతుందండి. ఇక్కడ అక్కడ వెండార్ తీసుకోండి. అక్కడ ఏమొస్తుంది చూడండి ఒకసారి. వెండార్ అంటే రా మెటీరియల్ కొందాం అనుకున్నా. ఎగ్జాంపుల్, రా మెటీరియల్ కొన్నట్టు చూద్దాం. ఏదన్నా ఏదో ఒక వెండార్ తీసుకోండి. ఎంటర్ కొట్టండి. ఇన్ఫోసిస్ అనేవాళ్ళు మనకి ఏదైనా మెటీరియల్ కానీ ఏదైనా సప్లై చేశారు, ఒక 10,000 ఇవ్వండి. ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలండి. 3 రకాల క్లియరింగ్స్ ఉంటాయి: స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. గుర్తుపెట్టుకోండి. కిందకి రండి, వెండార్ ఇన్వాయిస్ అని రండి. కింద టెక్స్ట్ దగ్గర వెండార్ ఇన్వాయిస్ రాయాలి. పోస్టింగ్ కి ఏం చెప్పాను ఇక్కడ మీకు? 40 చెప్పాను. అక్కడ 31 వచ్చింది, ఇప్పుడు 40. ఇక్కడ 40 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 40 అంటే ఏంటి? క్రెడిట్ అండి. 31 వచ్చేసి డెబిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. 31 డెబిట్, 40 ఇస్ క్రెడిట్. డెబిట్ వచ్చింది సార్. డెబిట్ అంతే, సారీ, డెబిట్ 40 డెబిట్ వచ్చిందా? అవును సార్. ఓకే సార్, ఓకే ఫైన్, అంతే కరెక్ట్. సారీ, నేను రాంగ్ చెప్పాను. 31 వచ్చేసి క్రెడిట్ కదా? 31 క్రెడిట్. అకౌంట్ వచ్చేసి రా మెటీరియల్ తీసుకోవాలి సార్. ఏం తీసుకోవాలి? తీసుకోండి, రా మెటీరియల్ తీసుకోండి. ఓకే,
ఇచ్చారా? ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ప్లస్ స్టార్ కింద ఇచ్చేసి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. 31 డెబిట్ వచ్చిందా? క్రెడిట్ వచ్చింది కదా? క్రెడిట్ సార్. సార్ పోస్ట్ సేవ్ చేయండి సార్. ఎంటర్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. డెబిట్లు క్రెడిట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, సిమ్యులేట్ అయిపోయింది కదా? అవును సార్. చూడండి 31 ఇన్ఫోసిస్ వాళ్ళకి మనకి డెబిట్ రా మెటీరియల్ కొన్నాం మనం, గుర్తుపెట్టుకోండి 40 అయింది డెబిట్, అందువల్ల రా మెటీరియల్ అనేది వచ్చింది మనకి. ఓకేనా? పైన వచ్చేసి క్రెడిట్ క్లియర్గా ఉంది. ఓకే, సేవ్ సిమ్యులేట్ చేసేయండి. సిమ్యులేట్ అయిపోయింది సార్, సేవ్ చేయాలి. సేవ్ చేసేయండి. పోస్ట్ అయింది సార్. ఓకే, వెండార్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ మనం కొన్నామండి. వెండార్స్ సంబంధించి వెండార్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ కొన్నాము. ఓకేనా? మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేయండి. ఎంత అమౌంట్స్ ఎంత ఇస్తున్నారు? 1000 రూపీస్ ఇచ్చారా? ఇంతకు ముందు ఎంత ఇచ్చారు? అప్పుడు 10,000 ఇచ్చారు సార్, ఇప్పుడు కూడా 10 ఇచ్చాను. ఓకే, సేమ్ యాక్టివ్ గా 3 పదులు పోస్ట్ చేయండి. సిమ్యులేట్ సార్. పోస్ట్ చేశారా? అయిందా? లేదు సార్. ఏమైంది? స్టార్స్ ఇవ్వలేదు అనుకుంటా. అయిపోయింది సార్. అయిపోయిందా? ఇంకొకటి మొత్తం 3 చేయమన్నావు కదా, 2 చేశారా మీరు? 2 అయిపోయినాయి సార్. ఇంకోటి చేయండి. డెబిట్లు క్రెడిట్లు కొంచెం కేర్ఫుల్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏమవుతుంది అన్నది. ఓకేనా? అయిపోయిందా? చూడండి, ఇన్ఫోసిస్ అనే కస్టమర్ రా మెటీరియల్ మనం కొన్నాం అనమాట. ఓకే, వెండర్ దగ్గర కొన్నాం మనం రా మెటీరియల్. ఓకే, క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తం 4 పోస్ట్ చేసాం మనం. ఈ 4 ఎట్లా క్లియర్ చేయాలనే చూద్దాం. సో మనం 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, మనం ఈ ఇన్వాయిసెస్ చూద్దాం. FBL1N లోకి వెళ్ళండి. FBL1N వెండర్స్ అన్నమాట. వెండర్స్ ఏమేమి మనం పోస్ట్ చేసామో చూద్దాం.
ఒకళ్ళే వెండార్ తీసుకున్నారు కదా, అవును సార్, రైట్. సేమ్ వెండార్ తీసుకోండి. ఏ వెండార్ అయితే తీసుకున్నారు అదే వెండార్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవన్నీ వాళ్ళు మనం పోస్ట్ 50,000 చేస్తాం, 5 చేశారు ఆయన. రెడ్ లో ఉన్నాయి ఏంటి మీనింగ్, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఓవర్ డ్యూ అండ్ ఓవర్ డ్యూ కింద చూడండి, డ్యూ అని ఉంటుంది బెల్ దగ్గర, అది ఓవర్ డ్యూ, ఇది డ్యూ అనమాట. ఇవన్నీ డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయి. సో ఈ మొత్తం కట్టేద్దాం డబ్బులు, మన దగ్గర 50,000 రెడీగా ఉన్నాయి డబ్బులు. సో ఇలా కట్టాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా ఒకేసారి కట్టేస్తాం, 50,000 ఇవ్వాలి. సో మన దగ్గర 50,000 రెడీగా ఉన్నాయి, ఒక వెండార్కి 50,000 ఇవ్వాలి. సో రెడీగా ఉంది అమౌంట్ అంతా కూడా. సో అమౌంట్ కి వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేసేద్దాం. సో ఇంతకుముందు జస్ట్ ప్రిపేర్ చేసాం అన్నమాట ఇన్వాయిస్, అది ఎప్పుడైనా తర్వాత కట్టొచ్చు, ఎప్పుడైనా మనకి 1 వీక్ టైం ఇస్తాడు వెండార్, ఎప్పుడైనా కట్టొచ్చు. కాకపోతే ముందే కడితే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్లోగా, అది తర్వాత అయినా కొంచెం స్లోగా అయినా ముందే కట్టేస్తే మనకి అమౌంట్ డిస్కౌంట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అందువల్ల వెండార్ ఇన్వాయిస్ అనేది వెంటనే క్లియర్ చేసేద్దాం. మనం 50,000 కట్టాలి. న్యూ సెషన్ తీసుకోండి ఒకటి సార్. చేయండి న్యూ సెషన్ పైన 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 అక్కడ కాదు, అక్కడే తీసుకోవచ్చు. పని చేయండి, అక్కడికి వెళ్ళి వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేయడానికి టీ కోడ్ ఏంటంటే F-53. తీసుకున్నాను. డేట్ ఇవ్వండి అక్కడ. డేట్ ఇచ్చారు కదా, రిఫరెన్స్ రాయండి, వెండార్ క్లియరింగ్ అని రాయండి. వెండార్ సంబంధించిన ఇన్వాయిస్ మనం పోస్ట్ చేసి క్లియర్ చేస్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. కిందకి రండి. క్లియర్ టెస్ట్ ఇవ్వాలా? వెయిట్ ఒక్క నిమిషం ఉండండి, సారీ. పైన రాస్తే కదా వెండార్ ఇన్వాయిస్, సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. అక్కడ రిఫరెన్స్ దగ్గర రిఫరెన్స్ అని రాయాలండి. డాక్స్ అక్కడ రిఫరెన్స్ అని అది రిఫరెన్స్ అని రాయండి అక్కడ. అది దాని కింద హెడర్ టెక్స్ట్ దగ్గర వెండార్ క్లియరింగ్ అని రాయండి. DOC హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అని అర్థం. వెండార్ క్లియరింగ్ అని ఇవ్వండి. ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాలి, ఏ బ్యాంక్ నుంచి మనం అమౌంట్ కడుతున్నాం అనేది, మనం ఏ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందనేది మనం తెలుసుకుని దాని ప్రకారం మనం కంటిన్యూ చేయాలి. అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ అక్కడ క్లిక్ చేయండి, అకౌంట్ దగ్గర పెట్టండి కర్సర్, వచ్చింది కదా, సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనం GL క్రియేట్ చేసాం, బ్యాంక్ GL. ఆ GL అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఏదో ఒక బ్యాంక్, HDFC తీసుకోండి. చేసాం కదా. అమౌంట్ ఎంత క్లియర్ చేయాలి మనం? 50,000 సార్ మొత్తం. 50,000 ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇస్తాను సార్. ఇవ్వండి, మళ్ళీ మీకు అయిపోతుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే సార్. వచ్చే డేట్, వాల్యూ డేట్ ఇవ్వండి. కింద వాల్యూ డేట్ కింద రాయండి, వెండార్ క్లియరింగ్ అని రాయండి. సార్ ఏ వెండర్ క్లియర్ చేస్తున్నాం కింద రండి, ఓపెన్ ఐటమ్ సెలక్షన్ దగ్గరికి వచ్చేసి అకౌంట్ మీద క్లిక్ చేసి ఏ వెండర్ కి మనం పోస్ట్ చేసింది, మీరు ఇందాక 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇన్ఫోసిస్, ఆ వెండర్ తీసుకోండి. ఆ వెండర్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసారు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పైన ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. పైన టాప్ లో ఉంది చూడండి, టాప్ అది అంటే ఓపెన్ చేసేస్తున్నాం. 50,000 ఇచ్చాం, 50,000 క్లియర్ చేయాలి. ఇక్కడ 50,000 ఇచ్చాం కదా, ఇక్కడ ఎంత అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటున్నాం అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇస్తాం మనం. చేయండి, ప్రాసెస్ ఓపెన్ మీద క్లిక్ చేయండి. వెయిట్ ఆగండి, చూసారా అంటే చూడండి ఇక్కడ వెయిట్ కరెక్ట్ గా చేసాం మనం, ఎర్రర్ కూడా రాలేదు. యాక్చువల్గా మీరు బ్యాంక్ అకౌంట్ కి మీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి మొత్తం చేసేసారా, ప్రాసెసింగ్ అంతా చేసేసారు. అందుకే మీరు 15 KZ డాక్యుమెంట్ పే చేశారా మీరు ఇంతకు ముందు? సార్ మీరు KZ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశారా?
ఐడియా లేదు సార్, గుర్తులేదు, చేశాను కావచ్చు. డాక్యుమెంట్స్ చెప్పాను నేను, మొత్తం 6 డాక్యుమెంట్స్ చెప్పాను. అందులో మీరు ఆ డాక్యుమెంట్ కేజెడ్ డాక్యుమెంట్ యాక్చువల్గా నంబర్ రేంజ్ అనేది మీరు క్రియేట్ చేసి ఉంటారు, మర్చిపోయారేమో చెక్ చేసుకోండి. చేయటం వల్ల మీకు కరెక్ట్ గా వచ్చింది, లేకపోతే ఇక్కడ ఒక ఎర్రర్ ఒకటి వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎర్రర్ రాలేదు మీకు. చేశాను కావచ్చు సార్, మీరు చెప్పేటే చేశారు, చేయబట్టే మీకు ఎర్రర్ అనేది రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సరే ఫైన్, ఓకే ఎర్రర్ రాకుండా మనం కంప్లీట్ చేసేస్తున్నాం. చూడండి పైన స్టాండర్డ్ అని ఉంది, చూడండి స్టాండర్డ్ సెలెక్ట్ అయి ఉందా, కర్సర్ పెట్టండి, అది స్టాండర్డ్. మీరేమి క్లిక్ చేయదు, జస్ట్ చూపించండి అంతే. పైన ఉంది స్టాండర్డ్, అది స్టాండర్డ్. అది ఇక్కడ చూసారా, మనం వెండర్ కి సంబంధించినటువంటి ఒక ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తున్నప్పుడు స్టాండర్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. అంటే స్టాండర్డ్ అంటే మొత్తం స్టాండర్డ్ పేమెంట్ అంటే మొత్తం ఉన్నది మొత్తం క్లియర్ చేసేస్తున్నాం. తర్వాత చూసారు పార్షియల్ ఉంది, సెలెక్ట్ చేయొద్దు, జస్ట్ కర్సర్ పెట్టిన దాని పక్కన పార్షియల్ అంటే కొంత అమౌంటే పే చేస్తాం. తర్వాత రెసిడ్యువల్ అమౌంట్ ఉంది ఇంకోటి చూడండి, రెసిడ్యువల్ పక్కన, అది రెసిడ్యువల్ అనమాట. అది ఎట్లా ఉంటది అంటే అది క్యాష్ డిస్కౌంట్ కి సంబంధించింది, బట్ అది అవ్వదు, బట్ ట్రై చేద్దాం మనం. బట్ స్టాండర్డ్ పార్షియల్ రెండు చేస్తాం మనం. ఇప్పుడు స్టాండర్డ్ అమౌంట్ క్లియర్ చేస్తున్నాం అంటే ఎంత చూడండి, కిందకి రెండు ఇన్వాయిస్లు ఉన్నాయి చూసారా, మొత్తం ఇవన్నీ ఈయన మోహన్ గారు పోస్ట్ చేసిన ఇన్వాయిస్ కింద చూసారా, మొత్తం 10 వచ్చినాయి కదా, 5 వచ్చినాయా, 50,000 మొత్తం 5 వచ్చాయి సార్. పక్కకు రండి, పక్కకు వచ్చి చూపించండి, అమౌంట్ చూపించండి. అది చూసారా, మొత్తం 10,000 ఇప్పుడు ఇన్వాయిస్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే ఇప్పుడు ఇది డాక్యుమెంట్ పోస్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే కిందకి రండి, చెప్తాను, కిందకి రండి, ఇంకా కింద. మీరు ఏం చేశారు, ఇది నొక్కారు మీరు, ఏం నొక్కలేదు సార్, స్క్రోల్ చేసాను అంతే. ఓకే కిందకి రండి, స్క్రోల్ చేయొద్దు, కిందకి రండి, అక్కడ కాదు ఇంకా కిందకి రండి. లాస్ట్ మీకు నెట్ అసైన్డ్ అమౌంట్ అని బ్లూ కలర్ లో ఉంది చూడండి, నెట్ అసైన్డ్ అమౌంట్ అక్కడ చూడండి, నెట్ టెస్ట్ దాని పైన దాని ఎంటర్డ్ అమౌంట్ ఉంది, పైకి రండి కొంచెం, ఎంటర్డ్ అమౌంట్ ఇంకా పైన, అది ఎంటర్డ్ అమౌంట్ మనం ఇచ్చాం కదా ఇంతకు ముందు, మన డాక్యుమెంట్ పోస్ట్ చేయక ముందు F-53 మనం విండో ఓపెన్ అయిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ చేయక ముందు ఎంత అమౌంట్ క్లియర్ అవ్వాలో అంత అమౌంట్ ఇవ్వాలని చెప్పాను అక్కడ. మీరు అక్కడ అమౌంట్ అనేది ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 50,000 ఇచ్చారు కాబట్టి 50,000 మొత్తం ఈ ఇన్వాయిస్ అన్ని 50,000 వరకు పిక్ చేస్తుంది. అంటే ఉన్న ఇన్వాయిస్ అన్ని మనకి ఒక వెండర్ కి సంబంధించినటువంటి ఒక 100 ఇన్వాయిస్లు ఉన్నాయి, అన్ని క్లియర్ చేసేయచ్చు ఈ సిస్టమ్ ద్వారా. స్టాండర్డ్ దీని స్టాండర్డ్ అంటారు ఈ పేమెంట్ ప్రాసెస్ ని, స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. పార్షియల్ క్లియరింగ్ అంటే కొంత అమౌంట్ పే చేస్తాం, రెసిడ్యువల్ క్లియరింగ్ వచ్చేసి డిఫరెన్స్ అనమాట. అది అంటే క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి కొంచెం వాటికి సంబంధించింది. బట్ కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పార్షియల్ పేమెంట్ రెసిడ్యువల్ పేమెంట్ రెండు ఒకేలా ఉంటాయి మనకి ఆల్మోస్ట్. బట్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసేది ఫస్ట్ రెండే వాడతారు ఎక్కువ, స్టాండర్డ్ అండ్ పార్షియల్, ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఈ రెండే మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారండి, కింద నెట్ అసైన్డ్ అమౌంట్ కిందకి రండి, లాస్ట్ లో నెట్ అసైన్డ్ అమౌంట్ 0 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 0 ఉంటేనే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. అది నాట్ అసైన్డ్ అని ఉంది, నాట్ అసైన్డ్ 0 రావాలి సార్, నాట్ అసైన్డ్ 0 రావాలి, 0 వస్తేనే పోస్ట్ అవుతుంది. మన అసైన్డ్ అమౌంట్ మనకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 minute. నాట్ అసైన్డ్ అమౌంట్ అనేది బ్లూ కలర్ లో ఉంది కదా, అది 0లో ఉంటేనే మనకి టోటల్ గా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. నాట్ అసైన్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ మనకి 50,000 ఇచ్చాం కాబట్టి 50,000 వచ్చింది, పైన చూపించండి. అదిగో అసైన్డ్ అమౌంట్ 50,000, మనం ఎంటర్ చేసింది కూడా 50,000, బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అందువల్ల నాట్ అసైన్డ్ అంటే అసైన్ చేయింది ఏం లేదు, మొత్తం చేసిందే ఉంది ఇక్కడ. 50,000 ఎంటర్ చేసాం, 50,000 అమౌంట్ అంతా క్లియర్ చేయాలని 50,000 ఇచ్చేసాం. ఆ 50,000 ఎంటర్డ్ అమౌంట్ అసైన్డ్ అమౌంట్ 50,000 వచ్చింది, అంటే బ్యాలెన్స్ ఏం లేదని చూపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ ఏం లేనప్పుడే మనకి ఇక్కడ 0 అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని డాక్యుమెంట్ క్లియర్ చేయాలంటే మనం ఈ డాక్యుమెంట్ క్లియర్ చేయాలంటే మనం మీరు ఏం చేస్తారంటే ఒకసారి పైకి వెళ్ళండి, చూడండి డాక్యుమెంట్ సిమ్యులేట్ లోకి వెళ్ళండి. సిమ్యులేట్ చేసేయండి, ఇదే సార్ చూడండి, అదే చూసారా, సేవ్ చేసేయండి. అయిపోయింది. డాక్యుమెంట్ 501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే ఈ డాక్యుమెంట్ పోస్ట్ అయిందా అవ్వలేదు, 50,000 క్లియర్ అయిందా అవ్వలేదా చూసుకోవాలంటే ఇంతకు ముందు మనం వెళ్ళాం, ఇంకొక విండో ఓపెన్ చేయండి. అక్కడ కాదు ఆల్రెడీ మనం చూసాం, FBL5 అనేది చెప్పాను మీకు ఇందాక, కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ విండో ఓపెన్ చేసి ఉంచమని చెప్పాను మీకు నేను. అది కాదు ఇది ఇక్కడ రండి, చూసారా మనం ఈ డాక్యుమెంట్ 50,000 అమౌంట్ కింద చూపించండి. 50,000 ఈ 50,000 అమౌంట్ అనేది మనం ఇప్పుడు పోస్ట్ చేసేసాం, క్లియర్ చేసేసాం. బట్ ఇక్కడ ఉండకూడదు, మరి ఎందుకుంది? సో రిఫ్రెష్ చేసి చూద్దాం. ఏం లేకపోతే డాక్యుమెంట్ అన్ని కూడా క్లియర్ గా పోస్ట్ అయిపోయినట్టే.
ఓకేనా? పైకి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళండి, లిస్ట్ టాప్ లో ఉంది, రీఫ్రెష్ చేయండి. కింద సెకండ్ వన్ రీఫ్రెష్, చూసారా నో ఐటమ్ సెలెక్టెడ్ అన్నాడు, అంటే అయిపోయిన ఏం లేదు. ఇప్పుడు చేసి చూడండి, మళ్ళీ రాదు, ఏం ఉండవని చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి, అది ఏం లేవు, నో ఐటమ్ సెలెక్టెడ్, అంటే మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట. స్టాండర్డ్ లో ఈ విధంగా క్లియర్ చేస్తాం, దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఉన్న అమౌంట్ మొత్తం కూడా క్లియర్ చేయడాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ క్లియరింగ్ అమౌంట్ చేయడం అనేది అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చేస్తారా, లేకపోతే మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో మళ్ళీ అదే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. స్టాండర్డ్ అమౌంట్ మొత్తం 50,000 ఉంది, వెండార్ ఇన్వాయిస్ లో 50,000 ఉన్నాయి, మొత్తం క్లియర్ చేయొచ్చు. ఓ పని చేయండి, ఇక్కడ వెండార్ని చేంజ్ చేయండి ఒకసారి. ఇంకొక వెండార్ మీద పోస్ట్ చేసేద్దాం, అవి కూడా క్లియర్ చేసేద్దాం. ఉన్నాయి సార్. ఇంకొక వెండార్ని తీసుకోండి, HCL ఉంది, ఏదో ఒకటి తీసుకోండి. ఎంత ఉంది? 10,000 ఉంది అమౌంట్, ఓవర్ డ్యూ ఉంది. ఈ 10,000 క్లియర్ చేద్దాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ చేసి F-53లోకి వెళ్ళండి. అమౌంట్ 10,000 క్లియర్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్. డేట్ ఇవ్వండి, అసైన్డ్ అమౌంట్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ 10,000 ఇవ్వాలి. అవును సార్. వెండర్ క్లియరింగ్ అకౌంట్ కిందకు వచ్చి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఫాస్ట్ గా చేయండి, టైం అవుతుంది. ఎవరైనా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొకటి ఇన్వాయిస్ చేసామంటే అకౌంట్ మొత్తం వెండర్ సంబంధించిన క్లియరింగ్స్ అంతా అయిపోతుంది. అమౌంట్ ఎంత ఇవ్వాలి? ఇక్కడ 10,000 ఇవ్వాలి, 10,000 ఉంది క్లియరింగ్ అని చేయాల్సింది మనం. సో 10,000 ఇస్తున్నాం మనం. వాల్యూ డేట్ ఇవ్వండి, వాల్యూ డేట్ ఇవ్వాలి, టెక్స్ట్ ఇవ్వాలి, వెండర్ క్లియరింగ్ అని రాయండి. ఇందాక ఫస్ట్ అకౌంట్ పేయబుల్ లో వెండార్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం, ఇక్కడ క్లియర్ చేసాం, గుర్తుపెట్టుకోండి. అకౌంట్ పేయబుల్ కి కంటిన్యూ క్లాస్ ఇది. అట్లాగే కస్టమర్ కూడా క్లియర్ చేయాలి, అది రేపు చేద్దాం. కిందకి రండి, బ్యాంక్ అకౌంట్, అదే అప్పుడే కదా మీరు వెండార్ తీస్తున్నారు, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు, మరి వెండార్ని ఇవ్వరా? కింద పైన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం, ఏ బ్యాంక్ నుంచి మీరు అమౌంట్ కడుతున్నాం అనేది ఇచ్చాం. మళ్ళీ వెండార్ అది అక్కడ బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఏ బ్యాంక్ నుంచి డబ్బులు కడుతున్నారని ఇస్తాం మనం. కిందకు వచ్చి వెండార్ తీసుకోండి, మరి ఏ వెండార్ కడుతున్నారు? అక్కడ వెండార్ తీసుకోవాలండి. ఇప్పుడు మీరు 10,000 పెండింగ్ ఉంది కదా, ఆ వెండార్ తీసుకోండి, అదేనా? అదే సార్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ లోకి వెళ్ళండి, చూసారా 10,000 సరిపోయిందా? ఆటోమేటిక్ క్యాష్ చేసి మీరు ఇచ్చింది అసైన్ చేసిన అమౌంట్ 10,000. అక్కడ చూడండి, అసైన్డ్ అమౌంట్ ఎంటర్డ్, రెండు క్లియర్ గా వచ్చినాయా? సార్ 00 కూడా వచ్చింది, 001 వచ్చింది. ఇది క్లియర్ చేసేస్తున్నాం మనం, అంటే స్టాండర్డ్ అనమాట, అది పార్షియల్ కాదు, స్టాండర్డ్. స్టాండర్డ్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోయి డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసేయండి. పోస్ట్ చేసేయండి, అయిపోయింది. అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, లిస్ట్ రిఫ్రెష్ ఏం లేదు, అయిపోయింది. మళ్ళీ డౌట్ ఉంది, చెక్ చేద్దాం అయినా ఒకసారి. బ్యాక్ వెళ్ళండి, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. వెండర్ చూసారా, అదే వెండర్ ఇచ్చాం మనం. సో నో ఐటమ్ సెలెక్ట్ అంటే ఏం లేవు, క్లియర్ అయిపోయింది. అంటే మనం స్టాండర్డ్ క్లియరింగ్ అనేది ఎలా చేయాలని అర్థమైంది. సో ఇప్పుడు పార్షియల్ కూడా చేద్దాం. పార్షియల్ చేస్తే మనకి అయిపోయినట్టు క్లాసు. పార్షియల్ మీరు ఏం చేస్తారంటే పని చేయండి సార్, మీరు పార్షియల్ క్లియరింగ్ చేద్దాము. మీరు ఒక 2-3 వెండర్స్ పోస్ట్ చేయండి, ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60లో చేయండి ఈసారి. ఏమండి, FB60తో చేయండి ఈసారి. FB60తో చేయండి. రా మెటీరియల్ ఏదైనా కొన్నట్టు తీసుకోండి. రా మెటీరియల్ కొన్నాం మనం వెండర్ దగ్గర, సో ఇక్కడ వెండర్ తీసుకుంటాం. ఇక్కడ ఒక 4 డాక్యుమెంట్లు పోస్ట్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ అని రాయండి. మనం వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ FB60 అంటే మీనింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మెటీరియల్ కొన్నాం, మెటీరియల్ వచ్చింది, వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా. వెండర్ ఇన్వాయిస్ సరిపోతుంది, ఓకే ఫైన్. కిందకు రండి, కిందకు వచ్చేసి GL అకౌంట్ తీసుకోండి. మెటీరియల్ అకౌంట్ తీసుకుంటారా? రా మెటీరియల్ తీసుకోండి.
రా మెటీరియల్ వచ్చేసి డెబిట్ అవుతుంది, మనకి పైన వెండార్ క్రెడిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెండార్ మన డెబిట్ ఎందుకు అయిందంటే ఈ రా మెటీరియల్ అనేది డెబిట్ మనం వస్తుంది కాబట్టి డెబిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సంస్థలోకి వచ్చేది మొత్తం డెబిట్, పోయేదంతా క్రెడిట్. ఇక్కడ రా మెటీరియల్ కొన్నాం కాబట్టి డెబిట్ చేసాం. ఓకేనా? పైన వెండార్ అనేవాడు క్రెడిట్ అవుతాడు, మనకి డెబిట్ అవుతుంది మెటీరియల్ అనేది. పైన ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది, వచ్చేస్తుంది, సారీ క్రెడిట్ వచ్చేస్తుంది, కింద డెబిట్ అవుతుంది. బిజినెస్ ఏరియాస్ అవన్నీ ఇవ్వండి. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంకెవరు వద్దు, వెయిట్ మళ్ళీ పైన ఇచ్చారు, మీరు వెండార్ ఇచ్చారండి, వెండార్ క్రెడిట్ కింద డెబిట్ సరిపోయింది ఇక్కడ మీకు. ఓకే సార్, అంటే 2-3 ఒకేసారి చేయడానికి ఏమన్నా? 2-3 ఒకేసారి చేయండి. అక్కడెక్కడ చేస్తారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేస్తారు మీరు. రైట్ సార్. ఓకేనా? ఓకే సార్, సిమ్యులేట్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, సిమ్యులేట్ చేయండి. ఫస్ట్ ఎంటర్ కొట్టండి. రైట్, బ్యాలెన్స్ ఈక్వల్ వచ్చింది కదా, టిక్ మార్క్స్ వచ్చినాయి కదా క్లియర్ గా చూపించండి. టిక్ మార్క్స్ చూపించండి కింద. అక్కడ టిక్ మార్క్ వస్తేనే మనది ప్రాపర్ గా ఉన్నట్టు డాక్యుమెంట్ అనేది, తప్పులేం లేవు. సార్ రియల్ టైం లో నాకు తప్పు వచ్చింది, అర్థం అవ్వలేదు, ఏం చేస్తారు మీరు? డాక్యుమెంట్ హోల్డ్ చేసుకుంటారు. అక్కడ హోల్డ్ చూసారా, అది క్లిక్ చేయొద్దు, అక్కడ హోల్డ్ చేసుకుని ఉంచుకుంటారు. తర్వాత మళ్ళీ నెంబరింగ్ ఒకటి అడుగుతుంది, నెంబర్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆ డాక్యుమెంట్ చూసుకుని మళ్ళీ క్లియర్ చేస్తారు. ఓకేనా? అప్పుడు సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. అది చూడండి, ఇన్ఫోసిస్ అనేవాళ్ళు అయిపోయింది, కొట్టేసాడు ఈయన. ఓకే సరే, ఓకే మళ్ళీ ఇంకోటి చేయండి, 2-3 చేయండి అట్లాగా. ఇంకొక 10 minutes అయిపోతుంది, డోంట్ వరీ. ఎవరైనా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 2-3 minutes, లేకపోతే ఆఫ్లైన్లో వినండి. అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకేం లేదు. ఇంకొక మాక్సిమం 1 week to 10 days అండి. ఇంకొక 10 క్లాసులు చెప్పుకున్నామంటే మీరు ఇంటర్వ్యూ రెడీ ఉన్నట్టే. పైన వెండార్ తీసుకున్నాం, కింద రా మెటీరియల్ మనకు సప్లై చేశాడు వెండారు. అయిపోయింది సార్. అయిపోయింది కదా, సిమ్యులేట్ పోస్ట్. ఇప్పుడు పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేయండి. ఇబ్బంది పడుతున్నారు మీరు, పైకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అక్కడ ఉండదు, గో టులోకి వెళ్ళండి. సారీ ఉందా? చేసేయండి. ఎంటర్ అంతే, ఏం లేదు, పోస్ట్లు అయిపోతుంది టక్క. అదే ఇన్వాయిస్, అదే రిఫరెన్స్ మీద అయిపోతుంది మొత్తం. చేసేయండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఓన్లీ ఎంటర్, మళ్ళీ ఎంటర్, సేవ్, అంతే. ఒక 4-5 కొట్టేయండి. సార్ ఇక్కడ పోస్టింగ్ కి అవసరం లేదా? అవసరం లేదు, పైన వచ్చేసింది, అది సిమ్యులేట్ అయిపోయినట్టు మీనింగ్. పోస్టింగ్ కి అంటే సేవ్ చేయండి, అయిపోయింది. డాక్యుమెంట్ 309. అబ్బా, నేను మరీ ఫాస్ట్ ఉన్నారు. ఓకే, హోల్డ్ చేయొద్దు, మళ్ళీ పోస్ట్ విత్ రిఫరెన్స్ కొట్టండి, 4 కొట్టండి, అర్థమవుతుంది మీకు. ఎంటర్ సేవ్ ఈక్వల్ పోస్ట్. ఇంకో 4 చేయండి అట్లాగే. ఇంకొకటి చేయండి చాలు. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేసామని చూద్దాం. చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? వెండార్ ఇన్వాయిస్ ఓపెన్ ఐటమ్ డిస్ప్లే, ఈ కోడ్ ఏంటి? వెరీ గుడ్, అదే రండి, ఇచ్చేయండి. ఎగ్జిక్యూట్ అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్ గా. సార్ అదేనా వెండారు? వెండార్ మనం వేరే తీసుకుంటాం. ఏ వెండార్ అయితే ఆ వెండార్ తీసుకోవాలి అక్కడ. ఇవి మీరు చేశారు ఇప్పుడు 10,000 ఇవన్నీ కొట్టారు మీరు ఇప్పుడు వెండార్. వీటిలో మనం ఏంటి 70,000 ఉంది కదా, ఒక 30,000 క్లియర్ చేద్దాం. అంటే స్టాండర్డ్ అయిపోయింది, పార్షియల్ పేమెంట్ చేద్దాం. ఈ వెండర్కి మనం 70,000 ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. 70,000 ఇవ్వాల్సి ఉంటే మనం 30,000 ఉన్నాయి. ఓకే, ఆ 30,000 క్లియర్ చేద్దాం. మొత్తం చేయట్లేదు, మన దగ్గర డబ్బులు లేవు, 70,000 లేవు, 30,000 ఇవ్వాలి. సో 30,000 ఇవ్వాలంటే ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించి మామూలుగా ఇందాక చెప్పాను మీకు, స్టాండర్డ్ క్లియరింగ్ వేరు. స్టాండర్డ్ అంటే మొత్తం పే చేస్తాం. ఇప్పుడు పార్షియల్ పేమెంట్ అనమాట. అంటే 70,000లో 50,000 30,000 కడుతున్నాం.
సో న్యూ సెషన్ తీసుకోండి, F-53 లోకి వెళ్ళాలి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అన్నమాట. న్యూ సెషన్ తీసుకోండి, ఉన్న సెషన్స్ క్లోజ్ చేసేయండి, ఇది ఉంచండి. ఇది F-53 ఎంటర్. ఆ విండో ఓపెన్ చేసి ఉంచారు కదా, అది ఉంది సార్. అది ఉండాలి, మళ్ళీ మనం చూసుకోవాలి. చూడండి, వెయిట్ అక్కడికి వెళ్ళండి. సో 70,000 ఉంది, మనం ఒక 30,000 కడదాం. ఇక్కడ 30,000 కడితే ఎంత వస్తుంది? ఇంకా 40,000 ఉండాలి. చూద్దాం 40,000 ఎలా వస్తుందో మీకు చూపిస్తాను నేను. 40,000 వస్తుంది కదా, చూపిస్తాను. వెళ్ళండి అక్కడికి, F-53 లోకి వెళ్ళండి. డేట్స్ అవన్నీ ఇచ్చేయండి. వెండర్ క్లియరింగ్ సార్. వెండర్ క్లియరింగ్. క్లియర్ టెక్స్ట్ గుర్తు లేకపోతే బ్యాక్ స్పేస్ ఇస్తే అంతకుముందు ఏం టైప్ చేసామో ప్రీవియస్ గా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ స్పేస్ ఇవ్వండి. అవసరం లేదు సార్, క్లియరింగ్ టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ క్లియరింగ్ అని రాయండి. పార్షియల్ క్లియరింగ్ అని ఇప్పుడు పెట్టచ్చు. డాక్యుమెంట్ అది అవసరం, లాస్ట్ అవసరం లేదండి. అసలు ఇచ్చేసారా? ఓకే, ఉంచండి. ఓకే, ఫైన్. కంటిన్యూ చేయండి. బ్యాంక్ తీసుకోండి. అమౌంట్ ఎంత క్లియర్? 70,000 ఉంది పెండింగ్ మనకి చేయాల్సింది. 30,000 కడదాం. ఓకే సార్, 30,000 ఇచ్చేయండి. వాల్యూ డేట్ ఇవ్వండి. వాల్యూ డేట్, అమౌంట్ ఇచ్చారు. 30,000 క్లియర్ చేస్తున్నాం కాబట్టి మనం అసైన్డ్ అమౌంట్ అంటారు. 30,000 తీసుకుంటున్నాం బ్యాంక్ నుంచి. మీకు ఏ వెండారో ఆ వెండర్ ఇవ్వండి. ఇంతకుముందు మనం పోస్ట్ చేసాం కదా టెక్స్ట్ వెండర్ క్లియరింగ్. కిందకి వచ్చి అకౌంట్, వెండర్ అకౌంట్ తీసుకోండి. తీసుకున్నా సార్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ మీదకి వెళ్ళండి. వెయిట్ ఆగండి, ఏం చేయదు అక్కడ కాదు. పార్షియల్, ఇప్పుడు స్టాండర్డ్ అది పార్షియల్ మీద క్లిక్ చేయండి, పైకి వచ్చి. ఓకే, పార్షియల్ అమౌంట్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కిందకి రండి. కిందకి వచ్చి కొన్ని అక్కడ 0 రావాలంటే మొత్తం ఇప్పుడు పైన చూడండి, అక్కడ కాదు, నెట్ అమౌంట్ దగ్గర ఉంది. కిందకి రండి. అదే లాస్ట్ ఉంది, ఇంకా ఉన్నాయి కింద. కిందకి రండి. ఇవన్నీ సెలక్షన్ లో ఉన్నాయి. అంటే బ్లూ కలర్ లో ఉంటే సెలక్షన్ లో ఉన్నట్టు అనమాట. అది సెలెక్ట్ చేయండి. అక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి అక్కడ దాని మీద. అమౌంట్ మీద క్లిక్ చేయండి. అక్కడే క్లిక్ చేయండి. మళ్ళీ పైన ఇంకోటి క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోటి క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోటి క్లిక్ చేయండి. ఓకే, వెయిట్ ఆగండి. చూసారా, కింద చూసారు నెట్ అసైన్డ్ అమౌంట్ 30,000 వచ్చింది. సారీ, 0 వచ్చింది. చూసారా, అంటే మనం 30,000 సెలెక్ట్ చేసాము. చూడండి, అసైన్డ్ అమౌంట్ 30,000, ఎంటర్ అమౌంట్ 30,000, అసైన్ అమౌంట్ 30,000. సరిపోయిందా? సరిపోయింది సార్. రైట్, క్లియర్ ఉంది కదా. చూసారా, అంటే మనకి గ్రీన్ కలర్ లో, సారీ బ్లూ కలర్ లో ఉంటే సెలెక్ట్ అయినట్టు. అవన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. అవి ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. 30,000 వరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం. బ్లాక్ లో ఉంటే ఏంటంటే అవన్నీ సెలెక్ట్ కాని ఐటమ్స్, అవన్నీ క్లియర్ అవ్వట్లా. మనం ఇవే క్లియర్ చేస్తాం. ఈ 30,000 వరకు క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం. అర్థమైందా? నెట్ అసైన్డ్ అమౌంట్ కూడా 0 ఉంది. 0 ఉంటేనే మనకి నెట్ అసైన్డ్ అమౌంట్ 0 ఉంటేనే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. నెట్ అసైన్డ్, నాట్ అసైన్డ్ అమౌంట్ 0 రావాలి. నాట్ అసైన్డ్ అమౌంట్ 0 రావాలి. మర్చిపోవద్దు ఈ విషయం. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి పోస్ట్ చేసేయండి. 30,000 మనం క్లియర్ చేస్తున్నాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్ సేవ్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం చెక్ చేద్దాం ఒకసారి. అయిందా? 30,000 క్లియర్ అయ్యి 40,000 మిగిలిందా లేదా చెక్ చేద్దాం. FBL1N లోకి వెళ్ళండి. రీఫ్రెష్ చేయండి. ఉంది కదా, రీఫ్రెష్ చేయండి. చూసారా, 30,000 పోయి 40,000 వచ్చింది. క్లియర్ కదా. అంటే మనం ఏం చేసాం, 40,000లో 70,000లో 30,000 క్లియర్ చేసాం. ఇప్పుడు పని చేద్దాం, ఇంకొక 10,000, ఇంకొక 20,000 క్లియర్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ వెళ్ళిపోండి. F-53 లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక 20,000 ఇవ్వండి.
F-53లో మళ్ళీ 20,000 క్లియర్ చేద్దాం. మీకు ప్రాక్టీస్ అవ్వాలని చేపిస్తున్నాను, నంబర్ ఆఫ్ టైం చేపిస్తున్నాను, మీరు ఇబ్బంది పెట్టాలనుకోవద్దు. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత తొందరగా మనం సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది, హ్యాండ్స్ ఫ్రీ అయిపోతుంది, జాబ్ కొట్టచ్చు ఈజీగా. ఇన్స్టిట్యూషన్ లో క్లాస్ చెప్పి వదిలేస్తారు, మీరే చేసుకోమంటారు. నేను మీకు దగ్గర నుండి ప్రాక్టీస్ చేయిస్తున్నాను. 20 చేయాలి సార్. 20,000 ఇవ్వండి. మోహన్ గారు మీకు ఏమన్నా జాబ్ ఉందా? వెళ్ళాలా? ఆఫీస్కి ఏమైనా వెళ్ళాలా? ఏం లేదు సార్, పర్లేదు. అయితే ఓకే, నో ప్రాబ్లం, చేసేయండి. అయిపోయింది, ఇచ్చేసారు. ఇప్పుడు ప్రాసెస్ ఓపెన్ అంటే క్లిక్ చేయండి, వెళ్ళండి. ఫీల్డ్ టెక్స్ట్ ఇవ్వలేదు చూడండి, ఫీల్డ్ టెక్స్ట్ అక్కడ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వలేదు. వెయిట్. ఇప్పుడు 20,000 ఉంది, మనకు కట్టాల్సిన 20,000. ఏం చేస్తారు? మొత్తం సెలెక్ట్ అయిపోయి ఉన్నాయి అవన్నీ. సో ఏం చేయాలి మనం? చెప్పండి ఎవరన్నా. డీసెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకు బ్లూ కలర్ లో ఉన్నాయంటే మొత్తం 10,000 10,000 10,000 10,000 మొత్తం సెలక్షన్ లో ఉండటం వల్ల మనకు అలా వస్తుంది. పార్షియల్ తీసుకోండి, సారీ, పార్షియల్ తీసుకోవాలి. అది సారీ కరెక్ట్. పార్షియల్ లో పే చేస్తున్నాం కాబట్టి పైన పార్షియల్ పేమెంట్ తీసుకోవాలి. స్టాండర్డ్ లో చేస్తుంటే స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? కిందకి రండి. ఇప్పుడు మనకి కింద 0 రావాలంటే ఏం చేయాలి? ఒక 2 అమౌంట్స్ అనేది, అంటే ఒక 10,000 అనేది డీసెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ సెలక్షన్ లో ఉన్నాయి. క్లిక్ చేయండి. ఇంకోటి తీసేయండి. సరిపోయిందా? 20,000 కడతాం అంటే ఇంకొక 20,000 మిగులుతుంది అనమాట. నెట్ అసైన్ అమౌంట్ 0 వచ్చింది. 0 అయితేనే పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. మీకు కావాలంటే తర్వాత ట్రై చేసి చూడండి. నాట్ అసైన్ అమౌంట్ 0 ఉండాలి, లేకపోతే డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పైన స్టాండర్డ్ ఉంటే స్టాండర్డ్ తీసుకోవాలి, పార్షియల్ చేస్తుంటే పార్షియల్ తీసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేసేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయాలి. ఓకే, అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసేసారా? పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చెక్ చేద్దాం. మనకి మొత్తం ఇప్పుడు 20,000 మిగలాలి మనకి. సో 20,000 మిగలాలంటే ఏం చేయాలి? మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. FBL L1Nలోకి వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. చూసారా? 20,000 మిగిలింది మనకి. అంటే 20,000 చేసేసామన్నమాట. అంటే ఇలా మనం ఫస్ట్ లో ఏం చేసాము? స్టాండర్డ్ క్లియరింగ్ లో కంప్లీట్ అమౌంట్ అనేది క్లియర్ చేసాం. ఇక్కడ ఏం చేసాము? సగం అమౌంటే క్లియర్ చేస్తున్నాం ఇక్కడ. అంటే కొంత అమౌంట్ వెండర్కి మొత్తం లేదండి, మా దగ్గర ₹1,00,000 లేవు, 50,000 ఉన్నాయని చెప్పేసి కొంత అమౌంట్ మాత్రమే కడుతున్నాం మనం. అదనమాట. సో రెసిడ్యూల్ క్లియరింగ్ చేద్దామా వద్దా? ట్రై చేద్దాం ఒకసారి. రెసిడ్యూల్ అవ్వకపోవచ్చు. అంటే ఏంటంటే మనం యాక్చువల్ క్యాష్ డిస్కౌంట్స్ అప్పుడు మాత్రమే చేస్తాం రెసిడ్యూల్ క్లియరింగ్ అనేది. బట్ ఒకసారి ట్రై చేద్దాం అయినా. అది మనకి క్యాష్ డిస్కౌంట్స్ అప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట రెసిడ్యూల్ క్లియరింగ్ అనేది. సరే, F-53లోకి వెళ్ళండి. అదే దాంట్లో వచ్చినా సార్, చేస్తున్నా. వచ్చేసారు కదా, ఇవ్వండి అక్కడ. ఇది కూడా అంతే, సేమ్ అలాగే ఉంటుంది. 20,000 ఉంది కాబట్టి 10,000 క్లియర్ చేద్దాం. డిస్కౌంట్స్ సంబంధించింది అది. 10,000 ఇవ్వండి అసైన్ అమౌంట్. Oh my God, 9:30. వాల్యూ డేట్ మర్చిపోయారు మీరు, వాల్యూ డేట్ ఇవ్వలేదు. సరే సార్, ఇస్తాను. అందరికీ అర్థమవుతుంది కదండి? ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఇచ్చాను సార్. ఇచ్చారు కదండి. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ లోకి వెళ్ళిపోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ లో క్లిక్ చేయండి. చేశారు కదా? చూడండి ఇక్కడ ఏం చేయాలి, మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? రెసిడ్యూల్ అది తీసుకోండి. ఒక 10,000 రిమూవ్ చేసేయండి. చూసారా? 0 అయిపోయింది కదా. ఇదైనా అంతే, సేమ్ యాజ్ మనకి ఏంటంటే ఫస్ట్ ఏ కంపెనీ అయినా సరే స్టాండర్డ్ పార్షియల్ యూజ్ చేస్తాయి, రెసిడ్యూల్ అనేది యూజ్ చేయరు సామాన్యంగా. బట్ కాకపోతే ఏంటంటే డిఫరెన్సెస్ అనేది మనకి ఎక్కడ అర్థం అవుతుందంటే, అంటే పార్షియల్ రెసిడ్యూల్ అనేది రెండు ఒకటే, బట్ క్యాష్ డిస్కౌంట్స్ అప్పుడు మాత్రం ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో అది, సో రెసిడ్యూల్ తీసుకున్నాం. ఇప్పుడు పోస్ట్ చేసేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ అయిపోయింది. ఓకే, క్లియర్ కదా?
ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూడండి 10,000 ఉండాలి మనకు బ్యాలెన్స్ FBL1M లో 10,000 మిగలాలి. చూసారా 10,000 వచ్చింది. సో ఇది కూడా క్లియర్ చేద్దాం. చేసేస్తే అయిపోతుంది క్లాస్ ఈరోజు. వెళ్ళండి బ్యాక్ వెళ్ళండి సార్. ఇది స్టాండర్డ్ లో చేద్దాం. స్టాండర్డ్ లో అంటే మొత్తం చేస్తాం అనమాట. ఓకేనా? డిస్కౌంట్ ఏమైనా ఇస్తారు సార్? ఓ పని అండి, 10,000 ఉంది కదా 5,000 చేద్దాం. 10,000 ఉంది కదా 5,000 చేసి చూద్దాం. రెసిడ్యూల్లోనే చేద్దాం. 10,000 బదులు 5,000 చేద్దాం. చేసి చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. 5,000 ఇవ్వండి. 10,000 కదా 5,000 చేద్దాం మనం ఈసారి. రెసిడ్యూల్ అమౌంట్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బట్ ఇక్కడ ఇలా ఈ విధంగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. వేరే ఐడియా అవుతుంది, దాని ప్రకారం చెప్తాను. అర్థం 5,000 ఇచ్చాను సార్. ఓకే ఓకే. వెండర్ తీసుకోండి. సేమ్ వెండర్ కదండి మోహన్ గారు? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? అది వెయిట్ ఆగండి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి 10,000 ఉంది ఇక్కడ. ఇంతకు ముందు మల్టిపుల్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం 10,000 ఇచ్చాం, 5,000 ఇవ్వాలి, 5,000 పోస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఒకటి సెలెక్ట్ అయింది కదా, ఆ 10,000 మీద డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. వెయిట్ ఆగండి. రెసిడ్యూల్ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్, థర్డ్ వన్ అది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ 10,000 మీద డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. రాలేదా? డబుల్ క్లిక్ మళ్ళీ చేయండి. ఓ పని చేయండి, ఈ పక్కన 10,000 పక్కన ఇంకొక ఐకాన్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఆ బాక్స్ లో పక్కన ఒక బాక్స్ ఉంది కదండి. సార్ రాలేదు సార్. రావట్లేదా? ఎంటర్ కొట్టండి. సెలెక్ట్ అయిన తర్వాత వస్తుంది. అక్కడ మాన్యువల్ గా 5,000 ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. వెయిట్ ఆగండి. మీరు ఏం చేస్తారు ఇప్పుడు పని చేయండి, అక్కడ 10,000 మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ 5,000 రావాలి. అక్కడ యాక్చువల్గా అయితే తీసుకోవట్లేదు. 10,000 మీద ఎంటర్ కొట్టండి. వచ్చింది చూసారా? సరిపోయిందా? SNM నాట్ S00 వచ్చింది కదా కింద. వచ్చింది. అంటే ఏంటి, మనం ఇప్పుడు ఒకటే ఇంతకుముందు మల్టిపుల్ డాక్యుమెంట్స్ క్లియర్ చేసాం, బట్ రెసిడ్యూల్ అమౌంట్ లో 50,000 ఉంది. 50,000 10,000 క్లియర్ చేస్తున్నాం మనం. అర్థమైంది కదా? సో స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యూల్ కూడా అయిపోయింది మనకి. ఇక్కడే అయిపోయింది. బట్ మీరు డిస్కౌంట్స్ లో కూడా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కాబట్టి రెసిడ్యూల్ గురించి. సార్ డిస్కౌంట్ స్టాండర్డ్ లో కూడా డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా? స్టాండర్డ్ దాంట్లో డిస్కౌంట్ ఇచ్చి మనం పోస్ట్ చేస్తే అది క్లియర్ అవుతుంది కదా? అది సపరేట్ టాపిక్. అది కస్టమర్స్ అండ్ వెండర్ డిస్కౌంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అందులో చెప్తాను మీకు. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసేయండి. 1 మినిట్. సార్ సతీష్ గారు అర్థమైందా సార్ మీకు? అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే, చేసేయండి. డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసేయండి. క్లియర్. ఇంకొకసారి పోస్ట్ చేద్దాము. అంతే 10,000 ఉంది, 5,000 క్లియర్ చేస్తున్నాం మనం. ఓకే సార్. సేవ్ చేయండి ఒకసారి. అవ్వలేదు కదా? అప్పుడేంటి మనకి ఇక్కడ చిన్న ఎర్రర్. ఇది ఏంటో చెప్తారు ఎవరన్నా? కరెక్ట్ మార్క్ లైన్ ఐటమ్స్. ఎర్రర్ ఏంటో తెలుసా మీకు? ఇదే సార్, దీనికి డియోన్ రాయల్ కావచ్చు మేబీ. ఈ బ్లూ కలర్ ఉన్నది డియోన్ రాయల్ కావచ్చు మేబీ. అదే మీరు టెక్స్ట్ ఇవ్వలేదు దానికి, అందువల్ల బ్లూ కలర్ లో ఉంది. బ్లూ కలర్ లో ఉంటే ఏంటంటే దాని టెక్స్ట్ ఫీల్డ్ మిస్ అయినట్టు నేను గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ. నేను టెక్స్ట్ ఫీల్డ్ అనేది మిస్ చేశాను మీరు ఏదో. డబుల్ క్లిక్ చేయండి టెక్స్ట్ ఫీల్డ్ మీద, దాని మీద డబుల్ క్లిక్ చేయండి ఆ లైన్ మీద. అక్కడ టెక్స్ట్ ఇవ్వలేదు మీరు, అర్థమైందా? అందువల్ల మీకు అలా కనిపిస్తుంది. అది ఏదో ఇచ్చేయండి అక్కడ. ఎంటర్ కొట్టండి. సేవ్ చేయండి. పక్కనే సేవ్ ఉంది, పైన సేవ్ ఆప్షన్. అయిపోయిందా? పోస్ట్ అయిపోయిందా? అక్కడికి వెళ్ళి చూడండి. 5,000 మిగిలాలి మనకి ఇంకా. క్లియర్ కదా? రిఫ్రెష్ చేయండి. సరిపోయిందా? సరిపోయింది సార్. సో మనకి SAP లో మనం సక్సెస్ఫుల్ గా అన్ని చేసామండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి చేసే అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే, ఈ స్టాండర్డ్స్, తర్వాత ఇన్వాయిస్లు పోస్టింగ్ చేయడం, క్లియర్ చేయడం, డిస్కౌంట్లు ఇవ్వడం, ట్యాక్స్లు డిడక్ట్ చేయడం, విత్ హోల్డింగ్ ట్యాక్స్లు, డన్నింగ్లు, ఇవేనండి ఉంటుంది. ఇంకేం ఉండదు.
మనం ఆల్మోస్ట్ ఎస్ఏపికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ మొత్తం చేసేసాం. మనం చేయని ఇంప్లిమెంటేషన్ ఒకటి ఇంప్లిమెంటేషన్ కాదు, బట్ ఏపీపీ ప్రోగ్రామ్ అవుతుంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. అదొక్కటే పెండింగ్ ఉంది మనకు చేయాల్సింది, ఇంకేం లేదు. ఏపీపీ కొంచెం పెద్ద కాన్సెప్ట్ కాబట్టి లాస్ట్ లో చెప్తాను. అది ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంది, దాన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఓకేనా? సో అది మీకు 3 రెసిడ్యువల్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్ మొత్తం అర్థమైందా? ఓకే సార్. క్లియర్ కదా? 3 చేసేసాం మనం. 5,000 క్లియర్ చేసేద్దామా? స్టాండర్డ్ లో చేసేద్దాం, ఇది ఒకటి చేసేస్తే అయిపోతుంది క్లాస్. ఓకేనా? వెళ్ళండి. ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. రెసిడ్యువల్ క్లియరింగ్ అర్థమైంది కదండి? ఇంకా కొంతమంది ఫీజు పే చేయలేదండి, నాకు అయిపోవస్తుంది క్లాసెస్, ఇంకా కట్టలేదు. గ్రూప్ నుంచి రిమూవ్ చేద్దామంటే చేయాలనిపించట్లేదు, ఏం చేయాలి నేను? నెక్స్ట్ టైం నుంచి ఫీజు పే చేసిన వాళ్ళనే కంటిన్యూ చేస్తానండి, ఇంకేం చేసేది లేదు నేను. ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు పెండింగ్, వాళ్ళు నాకు అమౌంట్ ఇవ్వని వాళ్ళు 3-4 మెంబర్స్ ఉన్నారు అప్రాక్సిమేట్లీ. బయట మీరు ఎస్ఐపి నేర్చుకోవాలంటే అంటే నేను ఏదో ఓకే అయిపోయింది కదా, స్టాండర్డ్ లోకి వచ్చేసాం. క్లియర్? ఓకే, బ్యాలెన్స్ కూడా క్లియర్ 0-0 వచ్చేసింది. ఓకే, మనం సక్సెస్ఫుల్ అయిపోయింది, చేసేయండి. క్లియర్, సేవ్. ఓకే, సో ఈరోజు మనం స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఈ 3 నేర్చుకున్నామండి. రేపు వెండర్ కస్టమర్స్ కు సంబంధించింది కూడా ఇలాగే స్టాండర్డ్, రెసిడ్యువల్, పార్షియల్ ఇవన్నీ క్లియరింగ్స్ ఉంటాయి. చూసారా? మొత్తం నో ఐటమ్స్. ఓకే, క్లియర్ అండి, అయిపోయింది. మనము బయట నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ ఎట్లా 20,000-25,000 తీసుకుంటున్నారండి. ఇంకా చాలా స్లో చెప్తారు, 2 మంత్స్ చెప్తారు. మనం ఏంటంటే చాలా షార్ట్ టైంలో పర్ఫెక్ట్ గా చెప్తున్నాం, నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తున్నాం, ఈచ్ అండ్ పాయింట్ టు పాయింట్ ఇస్తున్నాం. అయినా సరే కొంతమంది పెండింగ్ ఉన్నారు అమౌంట్, మీరందరూ కూడా అమౌంట్ పే చేయండి. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ తీసుకున్నాను, నాకు క్లాసెస్ చెప్పి దగ్గు వస్తుంది ఎక్కువ, ఈ మధ్యన థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అయినా సరే చెప్తున్నాను, డిస్కంటిన్యూ చేద్దామా అనిపించింది ఒక్కొక్కసారి, టైం అడ్జస్ట్ అవ్వక నాకు. సో అయినా సరే ఎందుకంటే మనం కమిట్ అయ్యాం కాబట్టి కంప్లీట్ చేయాలి కోర్స్ అని చెప్పేసి కంప్లీట్ చేస్తున్నాను అనమాట. కాబట్టి ఇంకొక 4 మెంబర్స్ ఉన్నారు, ఐ కాంట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్పోజ్ ద నేమ్స్ అనమాట, గ్రూప్ కదా. సో మీ వాల్యూ పోకూడదని నేను నేమ్స్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పకుండా, వాళ్ళ నేమ్స్ చెప్పకుండా చెప్తున్నాను. బ్యాలెన్స్ అమౌంట్ ఉన్న వాళ్ళు కొంతమంది మరి 2,000 పే చేస్తారు, కొంతమంది పే చేయలేదు అసలు. ఒక 2 మెంబర్స్ అయితే 0 అమౌంట్ పే చేయలేదు. సో వాళ్ళందరూ కూడా అమౌంట్ అనేది పే చేయండి. పే చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? లేదు. ఈయన గుర్రం రాజు గారు ఎవరండి? సార్ గుర్రం రాజు గారు ఎవరు మీరు? గుర్రం రాజు గారు కదా మీరు? గంగరాజు సార్, గంగరాజు. సారీ గంగరాజు, సారీ గంగరాజు, అవును గంగరాజు గారు. యా సార్. మీకు అన్ని అర్థమవుతున్నాయి క్లాసెస్ అన్ని కూడా? అర్థమవుతున్నా సార్. పార్వతి గారు అటెండ్ అయ్యారా ఇవాళ? పార్వతి గారు అటెండ్ అవ్వలేదా? ఓకే ఓకే గైస్, ఇది క్లాస్ ఈరోజు. రేపు పొద్దున మనం అకౌంట్ రిసీవబుల్ సంబంధించి కూడా స్టాండర్డ్, పార్షియల్ క్లియరింగ్స్ ఉంటాయి. సేమ్ ఇలాగే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీకు ఇది అర్థమైతే అది కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. రేపు పొద్దున ఆ క్లాస్ చెప్పుకుందాము. సో ఇది టుడే సెషన్ అనమాట. బ్యాలెన్స్ డ్యూస్ ఉన్న వాళ్ళందరూ పే చేయండి. మనం కడుతుందే 5,000 అని గుర్తుపెట్టుకోండి, పెద్ద అమౌంట్ ఏం కాదు ఇది. ఓకే, సో అమౌంట్ పే చేయండి, పెండింగ్స్ ఏమి ఉంచొద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ టు ఆల్. ఓకే, బై, హ్యావ్ ఎ గుడ్ డే.